భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. మిత్రులారా, మనం అనేక చర్చా వేదికలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఇప్పటిదాకా అనేక అంశాల మీద మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి, మన సనాతన ధర్మానికి సంబంధించి పోరాటం చేస్తున్నటువంటి వారు, అధ్యయనం చేస్తున్నటువంటి వారు అనేక మందిని అనేక రంగాల నుంచి మనం ఇప్పటి వరకు ఈ చర్చా వేదికకు తీసుకుని వచ్చాం. ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు ఈరోజు మనతోటి ఉన్నారు. వారు గొప్ప ఆధ్యాత్మికవేత్త ప్లస్ జ్యోతిష్ శాస్త్రవేత్త. జ్యోతిష్యం అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరికైనా సరే వాళ్ళ ఫ్యూచర్ని తెలుసుకోవాలని చాలా ఆరాటం ఉంటుంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ దుర్గా కాన్షియస్నెస్ అనేటటువంటి సంస్థకు వారు అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. అనేక మంది ఆధ్యాత్మికవేత్తలతో, పీఠాధిపతులు, మఠాధిపతులతో వారికి అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. వారిని ఈరోజు మీకు పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం మదన్ గుప్తా గారు, ద మోస్ట్ సీనియర్ అండ్ ఛాలెంజెడ్ సీనియర్ జర్నలిస్ట్ మీరు, డేర్ అండ్ డాషింగ్ జర్నలిస్ట్ మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, మనం బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్, అసలు మీ జీవితం ఎలా గడిచింది? మీకు ఈ ఆధ్యాత్మిక రంగంలోకి అండ్ మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దీనిలోకి రావడానికి ప్రేరణ, మీ గురువులు, వాళ్ళ గురించి కొంచెం మాకు వివరించండి. తర్వాత మనం సబ్జెక్టులోకి వెళ్దాం. తప్పకుండా సార్. మాది రాజమండ్రి. నేను రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో చదివాను. తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారు ప్రెసిడెంట్ గారు చేసినటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మా 30 years ముందో 40 years ముందో ఆయన మా కాలేజీలో లెక్చరర్గా చేశారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రి, దాని ఆర్ట్స్ కాలేజ్ అని అంటారు. ఆ తర్వాత నేను ఇంకా ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్ పిహెచ్డి చేశాను, డాక్టరేట్షిప్. అండ్ ఐ హ్యావ్ ఆల్సో సో మెనీ క్వాలిఫికేషన్స్, దట్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ దట్. ఇక నా ఆధ్యాత్మిక జీవితం దగ్గరికి వచ్చేసరికి నేను చిన్నతనం నుంచి కూడా మాకు రాజమండ్రిలో భారతీ తీర్థస్వాముల వారు, తర్వాత శృంగేరి, తర్వాత చిన్నజీయర్ స్వామి వారు, మా గురువుగారైన పురాణ పండిత రాధాకృష్ణమూర్తి గారు అక్కడే ఉండేవారు, సుందర చైతన్యానంద స్వాముల వారు, విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు కాళహస్తి, అలాగా త్యాగరాజ కీర్తనలు అనేవారు. ఆ త్యాగరాజ కీర్తనలు రాజమండ్రిలో ఎక్కువ పాడేవారు. ఆ తర్వాత మన అమ్మగారు శోభమ్మ గారు, శోభారాజు గారు అన్నమయ్య పాటలు, ఇవన్నీ కూడా టీటీడీ. ఇలా మనకి అనేకమైనటువంటి గురువుల దగ్గర నేను పెరిగాను. ఆ వాతావరణంలో అలా అవకాశం అలా వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఆనంద మార్గ ఆశ్రమం అని ఉంటుంది. అది జగద్గురువులైనటువంటి భారతీ తీర్థస్వాముల వారేమో మోస్ట్ ట్రెడిషనల్గా నన్ను ట్రైన్ చేశారు. అంటే ఆచారము, వ్యవహారము, సాంప్రదాయము, ఇది ఆయన ఎంతసేపు ధర్మం 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 అంటారు. ఐ లైక్ హిమ్ సో మచ్ అనమాట, భారతీ తీర్థస్వామి వారు. ఐ లవ్ హిమ్ సో మచ్. అలాగే ఆనంద మార్గేమో మోస్ట్ సొఫిస్టికేటెడ్. ఇదేమో టోటల్ ట్రెడిషన్, అంటే అదేమో హెలికాప్టర్లు నడపాలా, టర్బన్స్ కట్టాలా ఈ అవధూతలని. ఆ ఆశ్రమం స్టేటస్ ఏంటంటే, ఆనంద్ మార్గ ఆశ్రమము గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆయన పేరు. ఆయన స్పిరిచువల్ నేమ్ ఆనందమూర్తి. తర్వాత ఆయన ప్రౌట్ అని ఒక ఫిలాసఫీ ఇచ్చారు, ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ అని. ఆ థియరీని సబ్మిట్ చేసి సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ రవిభాత్రా నోబెల్ ప్రైజ్ని విన్ అయ్యాడు. 1993 నోబెల్ ప్రైజ్ విన్నర్ అని గూగుల్ కొడితే వచ్చేస్తుంది అందరికీ ఎకనామిక్స్లో. అది ఫస్ట్. కాన్సెప్ట్ ఆఫ్ మైక్రోవైటా ఇన్ సైన్స్ అని, ఎలక్ట్రాన్ని కూడా విచ్ఛిన్నం చేయొచ్చు, ఆ వచ్చేటటువంటి సూక్ష్మ పదార్థమే మైక్రోవైటా అని చెప్పన్నారు. దాన్నే ఇప్పుడు గాడ్ పార్టికల్గా అందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. దీని ఇన్సెప్షన్ వల్ల, ఈ మైక్రోవైటా ఇన్సెప్షన్ వల్ల ప్రజెంట్ మనం పాటిస్తున్నటువంటి C612 మీద ఆధారపడినటువంటి సైన్స్ అంతా కూడా అవుట్డేటెడ్ అయిపోయింది. ఎందువల్ల న్యూ వెర్షన్ వచ్చినప్పుడు దానికంటే సూక్ష్మంది వచ్చింది. కాబట్టి అవుట్డేటెడ్ న్యూ వెర్షన్ రాగానే పాతది అవుట్డేటెడ్ వి విల్ డిస్కార్డ్, వదిలేస్తాం. సో ఈ విధంగా విప్లవాత్మకమైనటువంటి రాడికల్ అండ్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆయన తీసుకొచ్చారు ఈ మైక్రోవైటా కాన్సెప్ట్ వల్ల. దానివల్ల ఇప్పుడున్నటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా రీఫార్ములేట్ చేయాలి, ఇప్పుడున్నటువంటి డెఫినేషన్స్ అన్నీ కూడా రీడిఫైన్ చేయాలి. ఇంత సంచలనాత్మకమైనటువంటి గురువు ఆయన.
నెక్స్ట్ యాంటీ క్యాపిటలిజం, యాంటీ కమ్యూనిజం. కార్ల్ మార్క్స్ ఏమో బ్రహ్మ మిథ్య జగత్ సత్యం అంటాడు ఆయన. జగద్గురు బ్రహ్మ సత్యం. జగద్గురు ఆది శంకరాచార్యులు వారేమో బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటాడు. ఈ రెండింటిని మరి మనం జీవిస్తున్నాం కాబట్టి జీవన విధానంలో కలియుగంలో ఉండాలి కాబట్టి గురుదేవులైనటువంటి ఆనందమూర్తుల వారు ఏమంటారంటే బ్రహ్మ సత్యం జగదభి సత్యం. పాల బిల్లోడు వచ్చేస్తాడు నాయన, లేకపోతే కరెంటు బిల్లోడు, ఇది కూడా సత్యమే అని చెప్తారు. ఆ విధంగా ద్వైతం చెప్పేది విశిష్టాద్వైతం చెప్పేది అదే కదా. అంతే అండి. అయితే ఆ విధంగా నవ్యమానవత విద్యా విధానాన్ని ఇచ్చారు ఆయన, నియో హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీ అని. దాన్ని రొమానియన్ గవర్నమెంట్ అప్పుడు ఆ కాలంలోనే అది ఇంప్లిమెంట్ చేసుకుంది. ఇప్పుడు మా రొమానియన్లో మన గురువుగారు ఇచ్చిన ఆనందమూర్తి గారు ఇచ్చిన విద్యా విధానమే నడుస్తుంది. 2 సంవత్సరాల క్రితం మన నరేంద్ర మోడీ గారు బ్రిటిషర్స్ ఇచ్చినటువంటి మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్, బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే మనందరం చదువుకున్నాం, దాన్ని తీసి పారేశారు ఆయన. తీసి పారేసి ఇప్పుడు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి నియో హ్యూమనిస్టిక్ నవ్యమానవత విద్యా విధానాన్ని ఇప్పుడు మన కంపల్సరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కింద ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రన్ అయ్యేది ఇండియాలో గురువుగారు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చిన విద్యా విధానమే నియో హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ విధానం. లేట్గా అయినా పర్వాలేదు, మన మోడీ గారు ఇప్పటికైనా గ్రహించారు. ఈ 3 ఆయన చేసిందండి. ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చేసరికి ఆయన సాక్షాత్తు పరమశివుడు భూమి మీదకి వచ్చి వివాహ వ్యవస్థని ఏ విధంగా అయితే స్థాపించారో ఆర్యులు, ఇదంతా కూడా ఆయన మనకి రాముడి గురించి ఎక్కువ తెలుసు, కృష్ణుడి గురించి ఎక్కువ తెలుసు, భూమి మీద మనకి అవతారాలు ఎత్తారని, భూమి మీద మనకి లీలలు చేశారని. కానీ శివుడు కూడా భూమి మీదకి వచ్చాడన్న విషయం మనకు తెలియదు చాలామందికి. సో ఆయన నమామి కృష్ణ సుందరం అని ఒక బుక్ రాస్తారు. అందులో ఎద్దు మీద సాక్షాత్తు పరమశివుడు ప్రిమిటివ్ ఏజ్లో ఎలా తిరిగారు, అదంతా ఎలా కవర్ చేశారు, మంగోలియన్ల అమ్మాయి అయినటువంటి పార్వతి, ఇలా అవన్నీ శివుడి వివాహాల గురించి, ఆయన గంగని ఎలా చేసుకున్నారు, ఇదంతా కూడా వర్ణిస్తారు శివతత్వం. అలాగే క్రైస్తవ విద్యా ప్రేయర్స్ ఉన్నాయి చూసారా. ఎగ్జాంపుల్ చెప్పాలి మనం, ఫాదర్ ఆఫ్ ద బెస్ట్ అని పరమహంస యోగానందుల వారిని అంటాం మనం. అక్కడ మేము మా కలకత్తా వెళ్ళినప్పుడు మా గురువుగారు ఆశ్రమం కలకత్తాలో, రాంచీలోనేమో పరమహంస యోగానందుల వారి ఆశ్రమం, అక్కడ శాంతానందగిరిని ఉంటారు, ఆయన కూడా మేము అస్తమానం వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. అయితే నాకు పరమహంస యోగానందుల వారు అంటే అందరికీ తెలుసు, ఒక యోగి ఆత్మకథ. మేము అక్కడ ఉన్నాము, వీళ్ళంతా ఆయనేమో భక్తి వేదాంత ప్రభుపాదుల వారు ఇస్కాన్లో తిరిగాం మేము. సో ఆనందమయ దాస్ ప్రభు జనరల్ సెక్రటరీ ఇప్పుడు హైదరాబాద్కి, అండ్ పురుషోత్తమ దాస్ ప్రెసిడెంట్ హైదరాబాద్కి. వీళ్ళు ఉన్నప్పుడు ఆ హయాంలో ఆనందమయ దాస్ మా స్టూడెంట్ ఏజ్ అప్పటి నుంచి తిరిగినే చెప్తున్నా. సో ఈ పరమహంస యోగానందుల వారు వెస్ట్ని ఈస్ట్ని బ్లెండ్ చేసి, క్రిస్టియానిటీని హిందూయిజంని బ్లెండ్ చేసి ఆయన బోధనలు సాగినాయి. అలాగే మన స్వామి వివేకానందుడి గురించి మనం చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఏం చెప్తారంటే క్రిస్టియన్ ప్రేయర్ ఇస్ రాంగ్ ప్రేయర్, ఇప్పుడు చేస్తున్నటువంటిది కాస్త మార్పులు చేసుకోవాలని చెప్పేవారు. ఎలాగో చెప్తాను వినండి. క్రైస్తవ ప్రేయర్ ఏమని చేస్తామంటే, నేను పాపిని ప్రభువా నేను పాపము చేసి ఉన్నాను, నన్ను మన్నించు అని అడుగుతాం. ఐ యామ్ సిన్నర్, ఐ కమిటెడ్ సమ్ సిన్స్, ఓ గ్రేట్ ఫాదర్ ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇది ప్రార్థన. అయితే గురువుగారు ఏమంటారంటే, వాళ్ళు జన్మ పాపం అని కదా చెప్తారు, పుట్టుకతోనే నువ్వు పాపివి అవును అంటారు. అయితే ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అందులో ఏంటంటే, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ యద్భావం తద్భవతి హిందూయిజం చెప్పేది. ఇక్కడ యాజ్ యూ సో యూ రీప్, ఏ విత్తనం వేస్తే ఆ చెట్టే వేస్తుంది, మర్రి చెట్టు ఇస్తే మర్రి విత్తనం వేస్తే మర్రి చెట్టు వస్తుంది, మామిడి చెట్టు రాదు. అలాగే యాజ్ యూ థింక్ సో యూ బికమ్, ఏదైతే అది అయిపోతాం, మైండ్కు ఉన్నటువంటి ఎగ్జంప్లరీ క్వాలిటీ అది. సో ఈ వీళ్ళు చేసే ప్రేయర్లో ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఏంటంటే, సిన్ నేను పాపిని అంటే పాపే అయిపోతాం, ఐ విల్ బికమ్ పాప, ఐ విల్ బికమ్ సిన్నర్. సో ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ప్రకారం యాజ్ యూ థింక్ సో యూ బికమ్, యాజ్ యూ సో యూ రీప్ సిద్ధాంతం ప్రకారము నేను పాపిని అని ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ సిన్ అయినప్పుడు వీ విల్ బికమ్ సిన్నర్. సో ఈ ప్రార్థన రాంగు. ఏ విధంగా ప్రార్థన చేయాలి అన్నది హిందూయిజం డిఫైన్ చేసింది అని చెప్పారు. ఎలాగంటే, ఓ గ్రేట్ ఫాదర్ జీసస్, నువ్వు చాలా గొప్ప దేవుడివి, చాలా ఘనమైన దేవుడివి, నేను నీ పుత్రుణ్ణి, అంటే ఒక సీఎం కొడుకు సీఎం లాగా ఉండాలా హుందాగా, ఒక పిఎం కొడుకు పిఎం లాగా ఉండాలా, నువ్వు విశ్వానికే అధిపతివి, మరి అటువంటి ఘనమైనటువంటి తండ్రికి నేను ఘనమైన కొడుకుని చేసుకోవాలి ప్రార్థన. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అనేది డివినిటీ అవుతుంది, దివ్యత్వం అవుతుంది. సో దట్ విల్ బికమ్
డివైన్. సో దిస్ ఈస్ ద వే వన్ హ్యాస్ టు ప్రే అని చెప్పి గురువుగారు ఇలా చెప్తారు. 2018 ప్రభాత్ సంగీత రాశారు. గూగుల్లో చేస్తే ఆ పాటలన్నీ కూడా పాడుకోవచ్చు. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు గురువుగారు చేశారండి. అమర్త్ అనే ఆనంద్ మార్గ్ యూనివర్సల్ రిలీఫ్ టీమ్ అని ఉంటుందండి. దాని ప్రకారం లాతూర్ ఉస్మానాబాద్లో భూకంపాలు, ఈ మొన్న జరిగినటువంటి మయనార్ భూకంపాలు, ఇవన్నీ వాళ్ళు ఇళ్ళు కట్టిస్తూ ఉంటారు. మేము స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు లాతూర్ ఉస్మానాబాద్ మేము డైరెక్ట్గా వెళ్ళి ఆ ఇళ్ళు పడిపోయిన వాళ్ళకి ఆనంద్ మార్గ్ తరపున ఇళ్ళు కట్టి వాళ్ళకి ఇచ్చామన్నమాట. సో అంతేకాకుండా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఆనంద్ మార్గ్ అనేటటువంటిది యుఎన్ఓలో సభ్యత్వం ఉన్న సంస్థ, అండర్ ఎన్జిఓ గ్రూప్, ఐక్యరాజ్య సమితిలో. అండ్ వీ హ్యావ్ 300 బ్రాంచెస్ ఇన్ ఇండియా అండ్ వీ హ్యావ్ కవర్డ్ 180 కంట్రీస్. సో ఇలా వివిధమైనటువంటి డైమెన్షన్స్ కలిగినటువంటి గురువుల దగ్గర పెరిగాను నేను. ట్రెడిషన్ ఈయన భారతీ తీర్థస్వాముల వారు. ఆయనేమో కులాలు అక్కర్లేదు, మతాలు అక్కర్లేదు, అంతా సమానత్వమే, అందరూ యూనిటీగా, డైవర్సిటీ ఇన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, అలా బతకండి అని చెప్పే గురువుల దగ్గర పెరిగాం. కాబట్టి ఈ వైవిధ్యం అనేది వచ్చిందండి. లాస్ట్కి అటైతే మీతోటి మాట్లాడటం చాలా, అందుకే మదన్ గుప్తా గారి చేతిలో పడ్డాను నేను. పాలిష్ విరోధాభాసం చాలా ఎక్కువ ఉంటుంది. అవునండి. ఇప్పుడు మన వేదాలు చెప్తున్నాయి, అమృతస్య పుత్ర. కరెక్ట్ అండి. నువ్వు అమృతపుత్రుడివి. అవును. నువ్వు పాపివేంటి? అదే అండి. మీ దగ్గర ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను ఏంటంటే, మిమ్మల్ని ఏ సబ్జెక్ట్లో మీతో మాట్లాడాలా అని. ఎనీవే, మీరు మీ పరిచయంలోనే మనం జ్యోతిష్ శాస్త్రవేత్త అనే ఇది తీసుకున్నాం కాబట్టి, ప్రైమరీగా సార్ జ్యోతిష్యం కరెక్టా, జ్యోతిష్యం శాస్త్రమా, జ్యోతిష్యం నమ్మదగిందా? నాకు ఈ విషయం మీద క్లారిటీ చెప్తాను. మా గురువుగారు, జ్యోతిష గురువుగారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, రాజమండ్రిలో. ఆయన సూర్య సిద్ధాంతంతో చెప్పేవారు. మనకి గోదావరి పుష్కరాలు అందరూ 14వ తారీఖు చాంద్రమానం ప్రకారం పెడితే ఈయన 7వ తారీఖు వచ్చేది. అయినా సరే ఒక వీక్ తేడా వస్తుందన్నమాట. అయినా సరే మా జగద్గురువులైనటువంటి భారతీ తీర్థస్వాముల వారు తన శిష్య సమేతంగా అక్కడ రాజమండ్రిలో మన శంకరమఠం దిగేవాళ్ళం. గ్రంథి సుబ్రహ్మణ్యం గారిని, ఇలా బొమ్మన రామచంద్రరావు గారు, చందన రమేష్ గారు, వీళ్ళందరూ ఉండేవారు. మోహన్ రావు గారు, చందన బ్రదర్స్, వీళ్ళంతా రాజమండ్రి టీం అంతా, ఆ విఐపీలంతా మా జగద్గురువుల వెనకాల ఆ గోదావరిలో దిగి గోదావరి నీళ్లు తగిలితే ఇలాగే అయిపోతారు. అంతే అంతే. అయితే అందరూ ఆ బ్యాచ్లో మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు కూడా ఉండేవారు. ఆయన కూడా జగద్గురువులు. ఎందుకంటే కొంత సమయం నాకు కూడా గోదావరి నీళ్లు తాగే అవకాశం దొరికింది. డెఫినెట్లీ అండి. నేను రాజమండ్రిలో 1 వీక్ ఉండేవాడిని, మంత్లీ. వెరీ గుడ్, వెరీ గుడ్. కాకినాడలో వర్క్ చేసేవాడిని. అండ్ మన మార్కండేయ స్వామి గుడి, అవునవునవును, అక్కడ ఉండేవాడిని. సాయంత్రం అయితే వెళ్ళి గోదావరి గట్టు కూర్చునే వాళ్ళం అనమాట. అయితే వీళ్ళంతా ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఆ కాలంలో శకుంతలాదేవి వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్, ఆమె తర్వాత లాస్ట్ 10 years ఆమె మా గురువుగారు జ్యోతిష సదస్సులు నడిపేవారు రాజమండ్రి దానమాయపేటలో ఉమారామలింగ కళ్యాణ మండపంలో. అప్పుడు ఆవిడ అటెండ్ అయ్యేవారు. ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చి గురుగారు జ్యోతిష సదస్సులకు వచ్చేవారు. అండ్ బెంగళూరు వెంకటరామన్ గారు వచ్చేవారు. తర్వాత హరిశంకర్ నారాయణ గారిని ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారు, ఈ మధ్యనే మరణించారు ఆయన, ఇక్కడే వనస్థలపురంలో ఉండేవారు. సో ఇలా ప్రముఖులంతా వచ్చేవారు మా గురుగారు. గ్రేట్ సార్, శకుంతలాదేవి గారు హ్యూమన్ కంప్యూటర్. అవును, రియల్లీ. అవును. అసలు నాకు అనిపిస్తుంది సార్, ఇప్పుడు మన వాళ్ళు మనకు కళ్ళకు కనిపిస్తున్నారు వాళ్ళు. అవును. ఎవరు? శకుంతలాదేవి ఎప్పుడో ఆవిడ కాదు కదా, మొన్నమన్నట్టు ఆవిడ. అండ్ రామానుజన్, బెంగళూరు వెంకటరామన్, వెంకటరామన్ కాదు, శ్రీనివాస రామానుజన్, ఆయన కూడా వెంకటరామన్ కూడా. ఆయన ఎఫ్ఎంఆర్సే నేను ఫాలో అవుతుంటా, ఇది కంప్యూటర్స్ రాకముందు. వీళ్ళందరూ ట్రెడిషనల్గా ఇంత అద్భుతంగా తయారయ్యారు. అవును. మరి అంత అద్భుతమైన ట్రెడిషన్ని మన వాళ్ళ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ని మన వాళ్ళు ఎందుకు అందుకోలేకపోతున్నారు అనేది నాకు. వాళ్ళల్లో త్యాగం ఉండేది, కమిట్మెంట్ ఉండేది, ప్రజలకు ఏదైనా చేయాలన్న తపన ఉండేది, ఈగో ఉండేది కాదు. శకుంతలాదేవి గారు ఆమె వైవాహిక లైఫ్లో డిస్టర్బ్ అయినా ఆమె కూతురు అనుపమ బెనర్జీకి మా గురువు గారే మొత్తం పెట్టారు మ్యారేజ్కి, అనుపమ బెనర్జీకి. అండ్ షీ వాజ్ సక్సెస్ఫుల్ నౌ.
సో దట్ ఈస్ మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు. అందువలన వాళ్ళకి ఈగోస్ ఉండేవి కాదు. బెంగళూరు వెంకటరామన్ గారు ఇండియన్ ఆస్ట్రాలజికల్ మ్యాగజైన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కూడా అద్భుతాలు అది. సో వీళ్ళంతా ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే నెహ్రూ కూడా అవును ఇందిరాగాంధీ అవును ఆరోస్కోప్ని వెంకటరామన్ ఆయనే గారు చూసేవారు. అంతే కదండి. నేను చిన్నప్పుడు మా గురువుల దగ్గరికి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు వచ్చేవారు. వచ్చి పురాణపండి రాధాకృష్ణమూర్తి గారికి దానవేర సూరకర్ణ సినిమా తీస్తుంటే ద్రౌపది ఆ చెట్టు పండు నుంచి పడిపోతూ ఆరో భర్త కర్ణుడు కావాలనే కోరుకుంటుంటే మా గురువుగారు ఏం చెప్పారు, మామూలుగా చెప్తుంటే విని 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 ఏమనుకుంటున్నారు ఎన్టీ రామారావు గారు, అసలు ద్రౌపది అంటే ఒకానొక సమయంలో పరిపాలన చేసినటువంటి ఇంద్రుడి యొక్క భార్య సచీదేవి. ఆమె 5 సార్లు శివుణ్ణి పతిందేహి అని ప్రార్థించడం వల్ల ఇంద్రాణి ఆమె అంత పతివ్రతను పట్టుకుని ఇట్లా అడుగుతున్నారు అని అంటే ఎన్టీఆర్ మహానటుడు కదా, వెంటనే కౌగిలించుకొని రాధాకృష్ణమూర్తి గారు ఎంత అద్భుతంగా చెప్పారని చెప్పేసి మళ్ళీ ఆయన డైలాగ్ ఆయన పెడేసుకున్నారు. ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేసినటువంటి ఆయన స్క్రిప్ట్ రాశారనమాట. సో రామారావు గారు దగ్గర నుంచి మాకు రామలింగ సిద్ధాంతం ఉండేవాడు రాజమండ్రిలో. జ్ఞాని జైల్ సింగ్ని రాజమండ్రి రప్పించాడు ఆయన. శంకర్ దయాళ్ శర్మ వీళ్ళంతా వచ్చి వారం శంకర్ దయాళ్ శర్మ గారు పని ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తిరుపతి వెళ్ళిపోవడం, రాజమండ్రి వచ్చాడు. మా గురువుగారు ఆదికవి నన్నయ్య విగ్రహాన్ని గోకరం బస్ స్టాండ్ రాజమండ్రిలో స్థాపించింది రామలింగ సిద్ధాంత్ గారే. సో వీళ్ళంతా చక్కగా ఒక ప్రేమగా సార్ నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు నన్నయ్య తిక్కన ఎర్రా ప్రగడ, తిక్కన ఎర్రా ప్రగడ మా జిల్లా, నెల్లూరు జిల్లా. అండ్ పెన్న అన్నది అంటాడు ఆయన. పెన్న తీరంలో ఆయన కూర్చొని వ్రాసినటువంటి ప్రదేశం ఇప్పటికీ ఉంది. కానీ దాన్ని చండాలంగా చేస్తారు సార్. అక్కడ ఒక మంచి జ్ఞాపికని ఏది ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక మంచి జ్ఞాపికని ఏర్పాటు చేయొచ్చు కదా. ఆ స్పృహే ఉండదు సార్ మన వాళ్ళకి, ఉండదు. అద్భుతమైనటువంటి దీన్ని అందించినటువంటి వాడు. అవును, శక్తిపీఠాలకే మొన్నటి దాకా దిక్కులేదు. గయాలో మేకలు ఆవులు వెళ్ళేవి, ఇప్పుడు ఫెన్సింగ్ కట్టారు. అంటే కొన్ని డెవలప్ కానివ్వరండి. ఏంటంటే దాని విలువ తెలియక కాదు, తెలుసు. సో ప్రోగ్రెస్ డెవలప్మెంట్ అనేటటువంటిది బద్ధకము, స్వార్థము. బద్ధకం కాదు, అక్కడ పాలిటిక్స్ సార్. వీళ్ళ అస్తిత్వం పోతుందని ఇది అవుద్ది. అందుకని అది సార్. మళ్ళీ జ్యోతిష్యానికి వద్దాం సార్. ఓకే సార్. జ్యోతిష్యం నమ్మదగినదా? నా మొదటి ప్రశ్న. ఎస్, ఐ విల్ టెల్ యూ. జ్యోతిష శాస్త్రము చాలా గొప్పది, అందులో డౌట్ లేదు. అయితే అందులో మనకి సూర్యుడు అస్తమాను తూర్పునే ఉదయిస్తాడు అంటే యూనివర్సల్ ట్రూత్ కింద ఒప్పుకుంటాం మనం. ఈరోజు రేపు ఎల్లుండా రావాలి, అలా వస్తే యూనివర్సల్ ట్రూత్ అంటాం. జ్యోతిషం టు బి ఫ్రాంక్ అంత యూనివర్సల్ కాదనమాట కొన్ని విషయాల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే తులాలగ్నానికి కుజుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు, నీచపట్టినప్పుడు, మిగతా గ్రహాల ఎఫ్లిక్షన్ సేమ్ ఉన్నప్పటికీ కూడా ఏమవుతుందంటే మనకి సేమ్ రిజల్ట్ రాదనమాట. అంటే కుక్క కరవడము, యాక్సిడెంట్ అవ్వడము, లేకపోతే బ్లీడింగ్ అవ్వడము, ఇలా కుజుడి పోర్ట్ఫోలియోస్ ఏమైతే ఉన్నాయో అవి జరగాలి. కానీ అందరికీ జరగదు. దానికి ఒక ప్రశ్న చెప్తాను. ఒకే సంఘటనలో మనకి ఒకే నిమిషంలో లక్షలాది యాక్సిడెంట్స్ జరగవచ్చు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో. దేశకాలం అనే పరిస్థితులు అన్నాం కాబట్టి, ప్రదేశం మారింది కాబట్టి, లాంగిట్యూడ్ లాటిట్యూడ్లు మారినాయి కాబట్టి కొంచెం చేంజ్ ఉండొచ్చు. బట్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ట్రూలీ స్పీకింగ్ ఏంటంటే శాస్త్రం చాలా గొప్పది, చెప్పే దమ్మున్న మనగాళ్ళు లేరనమాట. దానివల్ల 99% ఎక్యురసీ, 99.999 ఎక్యురసీ అనేది తప్పకుండా ఉంది. కానీ మిగతాది హ్యూమన్ బీయింగ్స్ ఇది కాదు కాబట్టి పార్వతీదేవి శాపం ఉందంటారు. మరి అందువలన అంత అక్యురేట్గా ప్రెడిక్ట్ చేసే మనగాళ్ళు లేరనమాట. ఉదాహరణకి మీరు చెప్పిన దాని ప్రకారం 0.009% ఏది అంతే, 0.11%. 1లో 1లో 100 వరాహమిహిరుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు వరాహమిహిరుడు దీనికి పితామహుడు. ఆయన ఒక రాజుగారు, ఇంత గొప్ప జ్యోతిష్కుడు నువ్వు రా అయితే అని పిలిచి ఈ యొక్క మరి మంత్రి గారికి, నేను ఇప్పుడు ఇదిగో ఈ రూమ్లో ఉన్నాను, 4 తలుపులు ఉన్నాయి, ఏ తలుపుల గుండా నేను బయటికి వెళతానో రాసి ఇవ్వండి మంత్రి కంటే ఆయన స్లిప్ రాసేసి ఇస్తాడంటారు. ఆయన ఇచ్చేయగానే దగ్గర పెట్టుకుంటాడు. రాజు వీడిని ఏమైనా సరే నేను ఫెయిల్ చేయాలని ఆ 4 ద్వారాల గుండా వెళ్లకుండా ఒక పందిలాగా ఒక గోడకి కన్నం పెట్టి రౌండ్గా పంది మాదిరిగా బయటికి వెళ్ళాడు. చూసావా నేను నిన్ను ఫెయిల్ చేశాను,
నేను ఇప్పుడు ఏ తలుపు నుంచి రాలేదు అని మంత్రిని పిలిచి వాట్ డిడ్ హీ రైట్ షో మీ అని అడిగినప్పుడు తీస్తే గోడకి గుండ్రంగా కన్నం కొట్టి పంది మాదిరిగా వస్తాడు అని రాశాడు ఆయన. అదే సేమ్ రాసేసరికి అప్పుడు మిహిరుడికి వరాహం అనే బిరుదునిచ్చి వరాహ మిహిరుడు ఇచ్చాడు. ఆయన మన జ్యోతిష పితామహుడు. అందువలన మీకు ఢిల్లీలో మెహర్గంజ్ ఉంది కదా, మెహర్గంజ్ వరాహ మిహిరుడి దీని మీదనే. ఇప్పుడు అక్కడ కుతుబ్ మీనార్ ఉన్నదే, ఆ కుతుబ్ మీనారు అంతరిక్ష పరిశోధన కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఇది. దౌర్భాగ్యం ఏమిటంటే దాని మీద ఉర్దూ ఇన్స్క్రిప్షన్స్ అవి రాసి అది వాళ్ళు కట్టించినట్టుగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అసలు యాక్చువల్గా ఆ ఏరియా పేరే మెహర్గంజ్. మెహర్గంజ్ అంటే వరాహమిహిరుడి పేరు మీద వచ్చిందనమాట. అండ్ ఇంకొక చిన్న ఇది సార్, ఇప్పుడు ఈ గెలాక్సీలో మన సూర్య కుటుంబంలోనే అనుకుందాం, గెలాక్సీ దాకా ఎందుకు, సూర్య కుటుంబంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. అవును. మరి మన వాళ్ళు 7 గ్రహాలు 2 ఛాయాగ్రహాలు వీటిల్ని మాత్రమే ఎందుకు ఇచ్చేశారు అంటే వీళ్లకు తెలియకనా, లేకపోతే వీటిల్ని మాత్రమే ఎందుకు వాటిని గురించే మీకు సారావళి, బిఫోర్ గోయింగ్ టు దాట్, సారావళి ఉంది కదా, సారావళి బృహజ్జాతకం. సారావళిలో సార్ నేను నా పర్సనల్ ఇది, నేను ఒక కాంబినేషన్ని చదివాను దాంట్లో. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ జరుగుతాయి. 100% యాక్యురేట్గా జరిగింది సార్. సో ఇప్పుడు నాకు నేను నమ్మలా వద్దా చెప్తాను. అందరికీ ఉండే డౌటే, ప్లీజ్. మీరు కూడా జ్యోతిష పండితులు నాకు తెలుసు, కూడా సరదాగా అడుగుతున్నారు మీరు. చెప్తాను, ప్రజలకు తెలియాలి కదా. అయితే మనకి విశ్వంలో హ్యూమన్ బీయింగ్ డిస్కవరీ మొదలుపెట్టాడు. 3 × 10⁻11 సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి, సౌర కుటుంబాలు ఉన్నాయి. ఇంకా డిస్కవర్ చేసినయే, ఇంకా చేస్తూనే ఉంటారు, ఇంకా ఉన్నాయి. అంటే ఇంచుమించుగా 3200 కోట్ల సూర్యుల కుటుంబాలు ఉన్నాయి. సూర్యుడు ఒక్కడే కాదు, ఇప్పుడు నక్షత్రాలు ఉన్నాయి కదా పైన కనబడుతుంది, అదొక సౌర కుటుంబం. ఆయన సూర్యుడు బర్నింగ్ బాలే కదా, అది దానికో ఫ్యామిలీ ఉంటుంది. మనకులాగా ఎలాగైతే ఒంటరిగా ఉండలేడు కాబట్టి సూర్యుడు కూడా చంద్రుడు, కుజుడు, ఇట్లాగా నవగ్రహాలు ఎలా ఉన్నాయో అలా సౌర కుటుంబాలు ఉన్నాయి. అయితే ఈ సౌర కుటుంబాలలో మనకి భూమికి దగ్గరగా ఉండేటటువంటి దాన్ని మిల్కీ వే అని పాలపుంత కింద తీసుకొని దీని మీద ఉన్న గ్రహాలను మాత్రమే మనం కన్సిడర్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఇందులో మెయిన్గా భూమిపుత్రుడు అంటాం అంగారకుడు. దాని మీద ఇంతకుముందు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ కానీ, ఆస్ట్రాలజికల్ నాసా కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చారు చక్కగా రీసెర్చ్ చేసి. భూమిపుత్రుడు అని అంటే భూమి నుంచి విడిపోయిందని. అంతే భూమి నుంచి ఎలా అంటే భూమి అంగారకుడు అంటే ఏంటి, ఇవన్నీ ఇప్పుడు మిటియార్స్ ఉంటాయి కదా, ఎక్కడికక్కడ తోకచొక్కలు విడిపోతూ ఉంటాయి, కొలిజన్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మనము గ్రహాలని పూజారి గారు ఇప్పుడు మనకి 4వ ఇంట్లో కుజుడు ఉన్నాడు అనుకుందాం, ఆయన్ని 6వ ఇంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేయాలి. మనం పూజలు అంటే అదే కదా. ఇప్పుడు ఏ గ్రహాః అరిష్ట స్థాన గతాః తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థల ఫల వ్యాప్త్యర్థం సో అండ్ సో ఏ పూజాం కరిష్యే అని చెప్తాం. అంటే ఏ గ్రహాలైతే అరిష్ట స్థానాల్లో, చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆయా గ్రహాలు శుభమైనటువంటి ఏకాదశ స్థానంలోకి రాగాక అందునిమిత్తము నేను ఈ పూజ చేస్తున్నాను అని చెప్తారు. అంటే ఎలా జరుగుతుంది అని అంటే సైన్స్ కూడా, మోడర్న్ సైన్స్ డిఫైన్ చేస్తోంది. ఎలా చేస్తోంది కూడా నా ప్రశ్న, నా రాబోయే ప్రశ్న సార్. ఇప్పుడు పూజలు చేయడం వలన గ్రహస్థితి మారిపోతుంది అంటే దొంగ పూజలు చేయడం వల్ల మారదు. మంచి పండితులు మంచి డబ్బులు తీసుకోకుండా మంచి వాళ్ళు చేసేవాళ్ళు, మేము దొంగల్ని సరైన వాళ్ళని ఎట్ట పట్టుకోవాలి? ఎలా పట్టుకోలేమంటే జగన్నాథుడైనటువంటి జగద్గురువుని పట్టుకోవాలి మనం. జగద్గురువైన ఆదిశంకరుడు, జగద్గురువైన రామానుజాచార్యుడు, జగద్గురువులను చూపిస్తున్నారు. దత్తాత్రేయుడు, శ్రీకృష్ణుడు, రాఘవేంద్రుడు, పొతులూరు వీరబ్రహ్మ, వీళ్ళని పట్టుకుంటే మనకి మంచి గురువులను చూపిస్తారు. మామూలు గురువులను పట్టుకుంటే దొంగ జ్యోతిష్క గురువులు మనకు వచ్చేస్తారు, దొంగ పూజలు. సార్
శాస్త్రం కరెక్టే చెప్పుండొచ్చు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ జ్యోతిష పండితులు అని చెప్పుకునేటటువంటి పండితులు, స్వయం ప్రకటిత స్వయం ప్రకటిత పండితులు, లేకపోతే మీడియా పండితులు, అంతే మీడియా మేడ్ పండితులు, వీళ్ళంతా ఏం చేస్తున్నారు, వీళ్ళు హాఫ్ నాలెడ్జ్తో దాన్ని డిఫైన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అసలు దానివల్ల ఏమవుతున్నదంటే శాస్త్రం మీద ఉన్నటువంటి నమ్మకం పోతున్నది. ఎగ్జాక్ట్లీ. నేను అందుకనే ఈ పండితులంతా కూడా మా గురువు గారులు వీళ్ళంతా సిద్ధాంతాలు ఉన్నవాళ్ళు, మీలాంటి వాళ్ళు ఆ తరం వాళ్ళంతా రావాలి అని చెప్పేది. ఇప్పుడు మీడియాలో ఇప్పుడు ఉన్నటువంటి జ్యోతిష పండితులంతా కూడా ప్రాంప్టింగ్ అందులో చూస్తూ చదివే పండితులు వీళ్ళు. తర్వాత రాశిఫలాల పంచాంగాలు 6 పెట్టుకొని దాన్ని అందులో బట్టి కొట్టేసి అవి కూడా చదవాలన్నమాట. వాళ్ళు ఇస్తుంటేనే చదివి రాస్తారు, చెప్తారు. సో ఇది ప్రజలకు తెలియదు. అండ్ రెండవది ఏంటంటే అసలు గట్టిగా ఇప్పుడు చూడండి, ఆ కాలంలో మహర్షులు కాకుండా మా గురువులు ఎలా డిఫైన్ చేశారంటే, ఇప్పుడు గురు మహాదశ జరుగుతోంది అనుకోండి, గురు మహాదశ జరుగుతోంది, గురుడు ఏకాదశంలో ఉన్నాడు కానీ శుభ ఫలితాలు ఇవ్వట్లేదు ఎందుకు అన్నప్పుడు మనము గురుడు బాల్య దశలో ఉన్నాడా, యవ్వన దశలో ఉన్నాడా, కౌమార దశలో ఉన్నాడా, వార్ధక్య దశలో ఉన్నాడా చూడాలి. చూసేవారు బాల్య దశలో ఇమ్మీడియట్ ఫలితాలు ఇస్తాడు, వార్ధక్య దశలో కొంచెం స్లోగా ఇస్తాడు, ఆగాలి అనేవారు. దాన్నే మోడర్న్ సైన్స్ డిఫైన్ చేస్తుంది. ఎలా డిఫైన్ చేస్తుందంటే ఈ యొక్క వెలాసిటీ ఆఫ్ ద జూపిటర్ నాసా ఇస్తుంది ఆ డేటా. అంటే 0/1/3 అని ఇస్తుంది మీకు. ఆ దాంట్లో మనము ఏ యూనిట్సే చెప్పలేరు వీళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి సోకాల్డ్ కోట్లు సంపాదించినటువంటి జ్యోతిష్కులు, దొంగ పూజలు చేసి కోట్లు సంపాదించినటువంటి మహా పూజారులు, పండిత పూజారులు, వీళ్ళకి వెలాసిటీకి యూనిట్స్ రాదు. ఎందుకనంటే నేను చెప్తా చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మనము మనిషి 60 కిలోలు, 60 కిలోలలో కొలుస్తామన్నది మినిమం యూనిట్ అంటాం దాన్ని. ఒక వస్తువు 20 రూపాయలు అనేది ఒక యూనిట్, 20 అనేది మ్యాగ్నిట్యూడ్ అంటాం. అది మనం ఇస్తాం, విలువ మనం ఇస్తాం. అరే నాసా విలువ ఇస్తుంది, దీని యూనిట్స్ చెప్పండిరా అంటే ఒక్కడు రాడు. మనం అడిగితే ఏమంటారు, పురాతనమైనటువంటి దాంట్లో వెలాసిటీ ఎక్కడుందండి, నాతో డిస్కషన్కి రండి, ఐఐటి మెడ్రాస్ గేట్ దగ్గర కూడా రానివ్వరు ఈ వెధవల్ని. సో అలా తయారైపోయారనమాట అండి. అందువలన మీరు అన్నట్టుగా శాస్త్రం ఎప్పుడు చాలా గొప్పది. శాస్త్రం మీద ఇలాంటి బోగస్గాళ్ళు లక్షల మంది వచ్చినా దాని విలువ పోదు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నప్పుడే డూప్లిసిటీ ఉంది. కాశీరాజు ఫ్రెండ్ అయినటువంటి పౌండరీక రాజు వాడు నేనే కృష్ణుడిని అని చెప్పి, పౌండరక వాసుదేవుడు నేనే కృష్ణుడిని అని చెప్పేసి, కృష్ణుడి చేతిలో శంఖం ఉందని వెల్డింగ్ షాప్కి వెళ్ళి వీడు ఒక శంఖము చక్రం తయారు చేసుకొని గద పెట్టుకొని, ఆ హిరణ్యకశిపుడు టైప్ వీడు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అని అంటుంటే అది మానేసి పౌండరీక వాసుదేవాయ నమః, పౌండరీక నన్ను కీర్తించండి రా అన్నాడు. వాడేమో ఓం నమో నారాయణ మానేసి ఓం హిరణ్యకశపాయ నమః అని వాడు చెప్పించుకునేవాడు. అయితే కృష్ణుడు ఇవన్నీ చూసి నవ్వుకునేవాడు. ఎప్పుడైతే సమాజానికి హాని జరుగుతుందో వీడు ఏం చేశాడు, పౌండరీక వాసుడు వాడి పని వాడు చేసుకుంటుంటే పోన్లేని వదిలేద్దుడు కృష్ణుడు. సమాజాన్నిలో ఉన్నటువంటి నిజమైన సాధువుల్ని బాధ పెడుతూ, నిజమైనటువంటి వాళ్ళని ఏడిపిస్తూ, డూప్లిసిటీని ఇచ్చేసి సాక్షాత్తు ఒరిజినల్ కృష్ణుడినే ఛాలెంజ్ చేసి రప్పించినప్పుడు అప్పుడు వచ్చి తీసి పడేసి, అటు ఎంత కరుణామయుడు అంటే మన కృష్ణుడు, ఒరిజినల్ కృష్ణుడు, వాడికి కూడా రేపోర్లేరా నువ్వు నా రథం పెట్టుకున్నావు, నా ఇవి పెట్టుకున్నావు, సారూప్య మోక్షం నీకు ఇస్తున్నానని మోక్షం ప్రసాదించిన జగన్నాథుడైనటువంటి ఆ శ్రీనివాసుడికి, ఆ జగద్గురు అయినటువంటి ఆ కృష్ణుడికి సరెండర్ అయితే మనకు మంచి వాళ్ళు వస్తారు. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఈ చెడ్డ స్థానాలలో ఉన్నటువంటి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అది 4వ ఇంట్లో ఉన్నది 6వ ఇంట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ అనేది మోడర్న్ సైన్స్ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ చెప్పుద్ది. మనము 105 మూలకాలు ఉంటాయి బాడీలో. మీరు అడిగినటువంటి ఆ 7 గ్రహాలే ఎందుకు తీసుకున్నారన్నారు చూసారా, అవన్నీ వచ్చేస్తాయి ఇందులోకి. మనకి హైడ్రోజన్, హీలియం, ఇంకా బయట బ్రహ్మాండంలో ఏముందో మన బాడీలో కూడా అవే ఉంటాయి. కాల్షియం, ఐరన్, ఇవన్నీ. అందువల్లనే ప్రెగ్నెంట్ లేడీస్కి ఐరన్ డెఫిషియన్సీ తక్కువైతే ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తాం. బోన్స్ ఏజ్ పెరిగిన తర్వాత మెత్తబడుతుంటే కాల్షియం డెఫిషియన్సీ, క్యాబేజ్ తినమ్మా, కాల్షియం సప్లిమెంట్స్ తినమ్మా అని ఇస్తాం. సో ఈ 105 మూలకాలు మన బాడీలో ఉన్నాయి. వీటిని 8 గ్రూపులుగా 7 పీరియడ్లుగా వర్గీకరించుకున్నాం మనం. ఓకే, అందులో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఈ 4 సపోజ్ ఈ కార్బన్ ఎలక్ట్రానిక్ విన్యాసం కనుక తీసుకుంటే 6 కాబట్టి 1s2 2s2 2p2 అని విడదీస్తాం. అంటే అవుటర్ మోస్ట్ షెల్ తీసుకోవాలా, 2s2 2p2 అంటే 4 వచ్చింది కాబట్టి 4వ గ్రూప్లో ఉంది, 4వ ఇంట్లో ఉంది అని జ్యోతిష్ శాస్త్రంలో మనం చెప్పుకుంటాం. ఓకే, బాగుంది. దీన్ని న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ ఏం చెప్తుందంటే, వెన్ యూ బొంబార్డ్ ఎనీ ఎలిమెంట్, యూ టేక్ ఎనీ ఎలిమెంట్,
మనం ఇక్కడ కార్బన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కార్బన్ తీసుకున్నాం. వి బంబార్డెడ్ విత్ సమ్ న్యూట్రాన్ అండ్ ద అటమిక్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 అన్నారు. అంటే ఈ 6 ఉన్నటువంటి అటమిక్ నెంబర్ 8 అవుతుంది, మూలకం మారింది. అంటే ఇల్లు మారింది, అది 6లో ఉన్నది 4లో ఉన్నది 6వ ఇంట్లోకి వెళ్ళింది. సో మీరు చెప్పేదాని ప్రకారం బాడీలో ఉన్న మూలకాల చేంజ్ వల్ల గ్రహం యొక్క ఇది మారుతుంది. ఎగ్జాక్ట్లీ, ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనము కాల్షియం డెఫిషియన్సీ వచ్చింది. ఒక డాక్టర్ అమ్మ ఒక పేషెంట్కి ఏం చెప్పిందంటే కోడిగుడ్డు తినమ్మా పాలు అన్నది. ఈమెమో నేను బ్రాహ్మణ అమ్మాయిని, నేను కోడిగుడ్డు తినను అంటే, నువ్వు అసలే సన్నంగా ఉన్నావమ్మా, బక్కగా ఉన్నావు, బేబీ ఎదగాలి కదా, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు నువ్వు డాక్టర్ అమ్మ చెప్పింది వినాలి. సో లేదనుకో క్యాబేజో దాని ఫుడ్ కాల్షియం సప్లిమెంట్స్ తిను అని ఎలాగైతే మనందరం చెబుతామో ఆ విధంగా అప్పుడు కాల్షియము డెఫిషియన్సీ ప్రాబ్లము సాల్వ్ అవుతుంది. ఐరన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఐరన్ ట్యాబ్లెట్స్ వేసినప్పుడు ఆ హార్మోన్స్ అన్నీ కూడా మంచిగా అయిపోతాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, ఈ చుట్టలు తాగేవాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తే ఓవర్ సిక్రిషన్, నోట్లో నుంచి సలైవా ఎక్కువ వస్తుంది. సో అలాగే పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు వయసు పెరిగిన తర్వాత అండర్ సెక్రెషన్, వీర్యము ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో అండర్ సెక్రెషన్ అండర్ సెక్రెషన్ ఉన్న ఓవర్ సెక్రెషన్ ఉన్న ప్రాబ్లమే రెగ్యులేట్ చేయాలి. సమాన స్థాయిలో ఎంత మోతాదులో అంత మోతాదులో ఉన్నప్పుడు మాత్రమే హార్మోన్స్ అప్పుడు కరెక్ట్గా పనిచేస్తాయి. ఆ విధంగా మన బాడీలో ఏవైతే ఎలిమెంట్స్ ఎంత ప్రపోర్షనేట్గా ఉండాలో అంత ప్రపోర్షనేట్గా ఉన్నప్పుడు ఆ హార్మోన్స్ బ్యాలెన్స్ అయినప్పుడు కరెక్ట్గా మనం ఆలోచిస్తాం. అప్పుడు గురువు చెప్పింది వింటాం. లేకపోతే రాముడు మానవుడు, రాముడు దేవుడు కాదు అంటాం అనమాట. ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్రంలో చెప్పింది అదే. ఇక్కడ మీకు ఒక చిన్న పంతులు గారులు చేస్తున్నటువంటి పొరపాటు చెప్తాను. శనీశ్వరుడిది మనం తీసుకుందాం. మిగతా గ్రహాలకు ఏం చెప్తారండి, బుధగ్రహం బాలేదనుకోండి పెసలు తిను అంటారు, పెసలు దానం చేయి, గ్రీన్ షర్ట్ వేసుకో, పెసరట్లు తిను, ఇట్లా బాగానే చెప్తారు అక్కడ వరకు. శని దగ్గరికి వచ్చేసరికి డెఫినేషన్స్ మారిపోయినాయి. తోటకూర ఐరన్ సప్లిమెంట్ ఉంటుంది, అది నువ్వు తిను అని చెప్పడం మానేసి ఇది వేరే వాళ్ళకి దానం చేయాలి. నువ్వులు అంటాడు, నువ్వులు తింటే ఐరన్ డెఫిషియన్సీ పోతుంది, ఐరన్ కంటెంట్ వస్తుంది బాడీలోకి, ఇది వేరే పంతులు గారికి ఇవ్వు అని చెప్తారు. అంటే వాళ్ళకి దానాలు చేయొచ్చు, మనం కూడా తినాలి. అదేవిధంగా బుధగ్రహం బాలేదన్నప్పుడేమో బుధుడికి పచ్చ షర్ట్ నీకు ఎమరాల్డ్ అయ్యి నీకు అట్రాక్ట్ అవుతాడంటారు. కానీ శని బాలేనప్పుడు డెఫినేషన్ మార్చి శనివారం నాడు నల్ల బట్టలేకు, నీలం బట్టలేకు అని చెప్తారు. ఇది తప్పు. నెక్స్ట్ రెండవది, శనీశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు మనం వీళ్ళు ఎలా చెప్తారంటే శనీశ్వరుని ఎంత ఇన్సల్ట్ చేశారంటే కర్మ రాక్షసుడిలాగా చేశారు. యాక్చువల్గా సార్ ఎల్ నట్స్ అని అంటారు కదా, 7.5 years, 2.5 years. ఈ ఏల్ నాటి శనిలో అద్భుతమైన భక్తిని ఇస్తాడు సార్. కరెక్ట్. నేను చాలాసార్లు గమనించాను, మూసి ఉన్నటువంటి దేవాలయాల తలుపులు తీస్తారు సార్ వీళ్ళు వెళ్తే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కర్మకారకుడు ఆయన, కర్మబంధకుడు ఆయన, కర్మకారకుడు ఆయన, యోగకారకుడు ఆయన. తర్వాత మనం చేసినటువంటి కర్మ ఫలదాత. మనం మంచి పనులు చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తాడు, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాన్ని ఇస్తాడు. ఆయన యూనివర్సల్ రూల్. ఈయనగా యముడనగా భయం అనమాట. యముడినేమో దక్షిణముఖంగా దండం పెట్టకు, దక్షిణం వైపు చూడకు, యముడు పేరు ఎత్తకు, యముడు పేరు ఎత్తితే నిన్ను తీసుకెళ్ళిపోతాడని యముడిని భయపెట్టారు. ఈయనేమో శనీశ్వరుణ్ణి నిన్ను శని పెట్టేసుకుంటాడు అంటారు. అసలు మనకు పడుకోవడం దక్షిణం వైపు తల పెట్టుకొని పడుకోమని, ఉత్తరం వైపు పెట్టుకుంటే తల కట్ అయిపోద్ది, హెడ్ ట్యూమర్స్ వస్తాయి. ఉత్తరం వైపు కంప్యూటర్లు మానిటర్లే పెట్టుకుంటే మానిటర్లు పనిచేయవు. ఎందువలనంటే అందుకే మనకి నెక్స్ట్ మనకి పురాణాలలో ఎలా చెప్పారంటే వినాయకుడు తల తెంపేసినప్పుడు శివుడు ఉత్తరం దిక్కుగా ఏ జీవి అయితే తల పెట్టుకుందో ఆ తల నరుక్కొచ్చేయమన్నారు. అది కోడ్ ఏంటి, ఒక ఏనుగు పెట్టుకుంది కాబట్టి దాన్ని తీసుకొచ్చారు. అంటే దాని కోడెడ్ లాంగ్వేజ్లో చెప్పబడతాయి పురాణాలు. అందులో ఏంటంటే అర్థం, ఎవరైతే ఉత్తరం దిక్కుగా తల పెట్టుకొని లాంగ్ స్టాండింగ్గా ఎక్కువ కాలం పడుకుంటారో శిరస్సులో ట్యూమర్స్ వస్తాయి, అయస్కాంత ధ్రువాలు మీరు చెప్పినట్టుగా అక్కడ పని చేస్తాయి కాబట్టి అని చెప్పి అందుకని ఉత్తరం దిక్కును వద్దంటారు, దక్షిణం దిక్కును పెట్టుకోరు. బాడీలో సార్ చాలా సింపుల్ సైన్స్ సార్. దాన్ని మన వాళ్ళు ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా కనుక్కొని మన వాళ్ళు చెబితే దాన్ని వినకుండా, ఇప్పుడు బాడీలో ఐరన్ ఉంటుంది, బ్లడ్లో ఐరన్, అంతే కదా, బ్లడ్లో ఐరన్ ఉంటుంది.
మీకు ఎక్కువ ఇప్పుడు అయస్కాంత క్షేత్రం వైపు తలబెట్టుకొని పడుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ తలకెళ్తుంది కదా. అది అద్భుతంగా చెప్పారు మదన్ గుప్తా గారు. ఎప్పుడైనా అది చాలా సింపుల్ లాజిక్ అది. అవును, అదే అందుకు పెట్టుకోవద్దురా అని అంటే నువ్వు చెప్పేది మూఢనమ్మకం. అవును, వాళ్ళు చేసేది మూఢనమ్మకం, మనల్ని మూఢనమ్మకం అంటారు. సైన్స్ అనే మూఢనమ్మకంతో మాట్లాడు. సైన్స్ అంటే వీళ్ళకి అసలు డెఫినేషన్స్ ఏమనుకుంటారంటే, దేవుడు ఆర్థర్ ఎడింగ్టన్ ఫిజిస్ట్, మా సుందర చైతన్య స్వాముల వారు ఎప్పుడు ఈయన గురించి చెప్తా ఉంటారు. ఫిజిస్ట్ ఏమంటాడంటే, నేను పరిశోధనలు చేశాను కానీ నేను ఫైనల్గా ఏం కనుక్కున్నానంటే ఈ సృష్టి అంతా కూడా ఒక శక్తి చేత నడిపింపబడుతుంది అన్న విషయాన్ని కనుక్కున్నాను, అంతేగాని ఆ శక్తిని కనుక్కున్నాను అనలా. ఇప్పుడు మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, దేవుడు నాకు కనబడుతున్నాడు, దేవుడితో నేను వాట్సాప్ చాటింగ్ చేస్తున్నాను, దేవుడితో నేను ఫోన్లో మాట్లాడుతున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు పూనేస్తున్నాడు, అన్నీ అబద్ధాలగాళ్ళు ఎక్కువైపోయి ఈ యొక్క దేవుడి సిస్టమ్ని ఎలాగైతే పాడు చేస్తారో ఆయన ఏమంటాడంటే ఈ సృష్టి అంతా కూడా ఏదో ఒక శక్తి చేత నడిపింపబడుతుందన్న విషయాన్ని నేను ఫైనల్గా కనుక్కున్నాను, అంతేగాని శక్తి ఏంటన్నది ఎవరికి తెలియదు, ఋషులకు తెలియదు, దేవతలకు తెలియదు. ఈ మొత్తం ఈ విశ్వాంతరాళం అంతా కూడా ఒక ప్రతి అణువులో చైతన్య శక్తి ఉంది. అవును, ప్రతి అణువులో చైతన్య శక్తి ఉన్నప్పుడు అదే కదా మన వాళ్ళు చెప్తాడు. ఇప్పుడు మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడే బ్రహ్మము. కరెక్ట్. ఈ విశ్వ సూత్రాలు ఏవైతే ఉంటాయో అవి ఫిక్స్డ్ సూత్రాలు. దేవుడు డెఫినేషన్ మార్చారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ. ఈ మూడిట్లని దేవుడురా అంటుంటే సత్యం పలకరు, ధర్మం చరించరు, ధర్మం చేయరు. ధర్మం అంటే మళ్ళీ భిక్ష చేయడం అనుకుంటారు. నీ జీవితాన్ని నువ్వు ఇతరులకు హాని కలగకుండా బతకడమే ధర్మం. ఇది చేస్తే చాలు. ఆయనే అనంతుడు, మీరు చెప్పినట్టుగా ఆల్ పెర్వేడింగ్, ఆల్ పవర్ఫుల్, ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్, ఓమ్నిప్రెజెంటే దేవుడు. వీళ్ళు ఎలా డిఫైన్ చేస్తారంటే దేవుడు అనగానే ఒక రాముడు అనగానే ఒక ధనస్సు పట్టుకొని, కృష్ణుడు అనగానే ఒక మురళి పట్టుకొని అన్నట్టుగా తయారు చేసేసి. ఇప్పుడు ఓకే, వాటికి రూపాలు ఇచ్చుకున్నాం, రైట్, బాగానే ఉంది. ఎందుకనంటే కానీ ఈ విశ్వాంతరాళం, ఈ విశ్వాన్నంతా నువ్వు ధ్యానించాలి అంటే ధ్యానించలేవు కదా సార్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. దానికోసంగా వీళ్ళు ఒక మూర్తిని తయారు చేసుకొని దాంట్లో ఆ విశ్వశక్తిని దర్శిస్తూ, విశ్వశక్తిని ధ్యానిస్తూ చేస్తున్నటువంటి అందరి పిల్లల్ని ప్రయోగం, ప్రయోగం కూడా కాదు. అంతే. అందరి పిల్లల్ని ఒకే తల్లి చూడలేదు కాబట్టి ఎవరికి వాళ్ళకి తల్లుల్ని పెట్టాడు. ఆ తల్లే దేవుడి కింద ఎవరి పిల్లవాడికి అట్లా. సో ఈ విధంగా సార్ నగ్న సత్యము, జ్యోతిష శాస్త్రము కరెక్టు, శాస్త్రం చెప్పేది కరెక్టు. ఈ యొక్క 7 గ్రహాలని ఎందుకు పెట్టారంటే ఇందాక మీరు అన్నట్టుగా ఆ 7 గ్రహాల యొక్క ప్రభావం మాత్రమే మనుషుల మీద ఉన్నాయి. ఇవి ఛాయాగ్రహాలు కాబట్టి రాహుకేతువులు వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది. అండ్ వాటికి ఒక గుణం ఉంది, ఏ రాశుల్లో ఉంటే ఆ రాశి ఫలితాలు ఇచ్చేస్తుంది, లేదా ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం ఫలితం ఇస్తుంది. కాబట్టి సపరేట్గా ఇంకా వీటికి అవసరం లేదని పెట్టారు. తమిళనాడులో మనం యురానస్ని, ప్లూటో, నెప్ట్యూన్ తీసుకుంటాము. యురానస్ని మనం అబ్జర్వేషన్ చేస్తే యురానస్ దగ్గరగా రాహు గ్రహంకి లక్షణాలు ఉంటాయి, కేతువుకేమో నెప్ట్యూన్ గ్రహాల లక్షణాలు ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఈ సోలార్ కుటుంబంలో 7 గ్రహాలు 9 గ్రహాలు అనేటటువంటివి ఉన్నాయి. అసలు విచిత్రం ఏంటంటే గోగినేని బాబు గారు వీళ్ళు చెప్తారు, అసలు ఈ యొక్క అవేమో ఛాయాగ్రహాలు, పిల్లలేమో హాస్పిటల్లో పుడతారంటాడు ఆయన, ఏది రాసుల్లో పుట్టారని. పాప ఆయనతో సమాజాన్ని బాగు చేయాలని, మూఢనమ్మకాల నుంచి బాగు చేయాలని మంచి ప్రయత్నమే. కానీ జ్యోతిష శాస్త్రము ఎంత ఎగ్జాక్ట్గా ఉంటుందంటే, ఈ అర్త్నేమో ప్లానెట్ కింద మనం తీసుకున్నాం, అక్కడ భూమిని మన మోడ్రన్ ఆస్ట్రాలజీ, మోడర్న్ దీంట్లో సైన్స్లో. సో ఇక్కడ ఈ భూమికి సంబంధించి ఎన్ని గ్రహాలు ఉన్నాయి, వేరే సోలార్ సిస్టమ్స్లో ఇప్పుడు ఏలియన్స్ అని ఉన్నాయి. ఏలియన్స్ మనకి వంగా బాబా గారు, తర్వాత నాస్ట్రాడామస్,
పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినట్టుగా మనకి మరికొద్ది కాలంలో 3000 చిల్లరలో మనకి మానవుడు ఏం చేస్తాడంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్తో సంబంధాలు పెట్టుకుంటాడు. అంటే ఏలియన్స్ ఇప్పుడు ఎలాగైతే మనము చంద్రయాన్ చంద్రుడి దగ్గరికి వెళ్ళొచ్చేస్తున్నాము, మంగళయాన్ కుజుడి దగ్గరికి వెళ్ళొచ్చేస్తున్నాము. 2028లో బ్రహ్మంగారు కూడా చెప్పారు సేమ్ అదే జరగబోతోంది. 2028లో ఇస్రో రెడీ చేసేసింది. 2028లో శుక్రయాన్ మీదకి శుక్రుడి మీదకి ప్రయోగాలకి మనం భారతదేశం వెళ్తున్నాం ఈసారి. నో అమెరికా, నో రష్యా. నాసా మనకు కొలాబరేట్ అవుతుంది, మనం వెళ్ళి నాసాలో కలవట్లేదు, వాళ్ళు వచ్చి మనం సహాయం తీసుకుంటున్నారు. సో ఆ విధంగా భారతదేశం సూపర్ పవర్గా ఎదిగిపోయింది, 3rd సూపర్ పవర్గా. అండ్ ఈ యొక్క ఇతర గ్రహాల మీదకి కూడా మనము సంబంధ బాంధవ్యాలు ఏర్పడిపోతాయని చెప్పారు. ఆ విధంగానే మనం సైన్స్లో పరిణతి చెందుతున్నాం. అండ్ ఆర్యభట్ట ఇలాంటి వాళ్ళంతా కూడా మరి ఆ కాలంలోనే జ్యోతిష శాస్త్రము దీని యొక్క వాల్యూస్ అన్నిటిని కూడా ఎక్కడా కూడా దాని గొప్పతనం తగ్గకుండా దాంట్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గ్రహించారు. ఇప్పుడు ఏకాదశి రోజు ఉందండి, ఏకాదశి రోజునే ఎక్కువ యాక్సిడెంట్స్ అవి జరుగుతున్నాయి. వాళ్ళు వాటర్ నిర్జల ఉపవాసము అనేది ఎందుకు పెట్టారంటే మీరు అన్నట్టుగా ఇందాక పౌర్ణమికి చంద్ర కిరణాలు ఏ విధంగా అయితే ఈ యొక్క చంద్రుడి నీళ్లను ఆకర్షిస్తుందో, చంద్రుడు లిక్విడ్స్ గ్రహం కాబట్టి లిక్విడ్స్ మీద ప్రభావం ఉంటుంది కాబట్టి ఆకర్షిస్తుంది కాబట్టి ఈ భూమి మీద బ్రహ్మాండమే సూక్ష్మాండం. అందువలన లోపల ఉన్నటువంటి ఈ యొక్క బయట ఉన్నటువంటి గ్రహాల్లో ఏదైతే ఉంటుందో బాడీలో ఉంటుంది. సో సముద్రాలు 3/4 ఉండి వాటర్ కంటెంట్ 3/4 ఉండి 1/4 భూమి ఉంది కాబట్టి మన బాడీలో కూడా మాస్ అనేది 1/4 ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని తెలుసు. ఏకాదశి రోజున మనకి ఈ ఎక్స్ట్రా వాటర్ని కనుక మనం ఇస్తే ఏకాదశి రోజున చంద్రుడు చాలా దగ్గరకు వచ్చేస్తాడు భూమికి. సో ఇది సైన్స్ చెప్తున్నది. సో మనము ఆ బ్రెయిన్లోకి వాటర్ అంతా లాగుతాడు కాబట్టి మనము ఎక్స్ట్రా వాటర్ ఇవ్వకుండా ఉన్నందు లాక్కుంటాడు న్యాచురల్ ప్రాసెస్లో. ఆ టెన్షన్ చాలు అనేటటువంటి ఉద్దేశంతోనే ఎక్స్ట్రా వాటర్ ఇవ్వద్దని నిర్జల ఉపవాసం అని పెట్టారు. 1. 2 మీరు అన్నట్టుగా పౌర్ణమి రోజున కెరటాలు సార్ ఇంత సూక్ష్మంగా మన వాళ్ళు దాన్ని వాటిని ఐడెంటిఫై చేశారనంటే అదే మరి ఇప్పుడు వాటర్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా ఎట్లా తెలుసుకోగలరు? అంతే కదా. అసలు ఊహించడానికి కూడా అవకాశం లేని ఒక జ్యోతిష పండితుడిని టెస్ట్ చేయడానికి వివేకానందుడు ఎలాగైతే రామకృష్ణ పరమహంసుల వారిని రూపాయి బిళ్ళ, నాకు డబ్బుల మీద కాంక్ష లేదంటే ఒక రూపాయి బిళ్ళ వివేకానందుడు పెడితే వణికిపోతాడు. రమణ మహర్షుల వారు, రామకృష్ణ పరమహంసుల వారు ఇటువంటి మహాత్ములు. అలా ఒక జ్యోతిష పండితుడికి కొంచెము ఒక లేయర్ దుప్పటి ఎక్కువ పెట్టాడట. రైట్ గురువుగారు బయట పడుకొని నక్షత్రాలు కౌంట్ చేసేవారు, ఎత్తు చెప్పేవారు. ఎప్పుడైతే ఇది వస్తే ఏమిట్రా ఈ రోజు ఆ గ్రహం కిందకి దగ్గరకు వచ్చేసింది అని అడుగుతాడు గురువుగారు. శిష్యుడు ఆశ్చర్యపోయి అయ్యా బాబోయ్ ఒక దుప్పటి వేస్తేనే గురువుగారు కనిపెట్టి అంత ఏ టెలిస్కోపులు ఏ కెలడియోస్కోపులు అవసరం లేకుండా ప్రాచీన ఋషులు కేవలము అబ్జర్వేషన్తో చెప్పబడింది. తర్వాత వేదాలంటే మన వాళ్ళు ఎలా తయారు చేస్తారంటే భయపడిపోయి బాబో ఇది హిందువులకు మాత్రమేనేమో అనేటటువంటి కూడా కాదు బ్రాహ్మణులకు మాత్రమే అవును అన్నట్టు అయిపోయి ఇలా భయపడుతున్నారు. వేదాస్ మీన్స్ నాలెడ్జ్. వేదాస్లో మనకి క్లియర్గా డిఫైన్ చేశాడు నాలెడ్జ్ అనేటటువంటి. దాన్ని క్రీమ్ నేర్చుకోవచ్చు, ఎవరొద్దన్నారు. ఇప్పుడు జ్ఞానం తెలుసుకోవడానికి జ్ఞానాన్ని పొందడానికి ప్రతివాడికి అధికారం అంతే కదా. ఇప్పుడు నాకు మొన్న జహీరా బేగం గారని యుఎస్ఏలో ఉంటారు, ఆవిడ డాక్టర్ ఆమె నేను ఆశ్చర్యపోయాను. గురుగారు మనము ముస్లిమ్సును బ్రాహ్మలు ఇద్దరు కూడా ఉచ్చారణ లా ఇల్లా ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లా అల్లాహో అక్బరల్లా అని కలిమాలు చదువుతారు వాళ్ళు. మనమేమో మంత్రాలు ఓం గణాన అంత్వా గణపతి ఇలా చదువుతాం మనం. బాగుంది. ఈ ఉచ్చారణ అనేటటువంటిది ముస్లిమ్స్ ఎవరో కాదు సార్, మేము కూడా బ్రాహ్మలమే, పాత బ్రాహ్మలమే. అయితే ఆ కాలం ఆర్ష సంస్కృతిలో వచ్చిందేనండి. అందువల్లనే మీరు అబ్జర్వ్ చేయండి, బ్రాహ్మలు ముస్లిమ్స్ చదవగలుగుతారు కానీ క్రిస్టియన్స్ మళ్ళీ చదవలేరు అని అంది. అది చాలామంది పెద్దలు చెప్పారు అవును అని. అలా మనకి పాత ప్రాచీన వాళ్ళంతా ఏంటంటే ఆర్ష సంస్కృతి పునర్వైభవాన్ని తీసుకురావాలి మళ్ళీ. దీనికి మూఢనమ్మకాలగాల్ని ఈ గలేజీల కపట బ్రాహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాల్ని ఏరివేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అలా ఏరేయడం వల్లనే మనకు ఏమవుతుందంటే ఈ దేవుడు అనేటటువంటి ఒక శక్తిని వాళ్ళు తెలుసుకోగలుగుతారు, ప్రేమించగలుగుతారు. జ్యోతిష శాస్త్రం లాంటి శాస్త్రాలని వాటి యొక్క గ్రాండర్ని అందాన్ని
ఆస్వాదించగలుగుతారు. లేకపోతే ఏమవుతుందంటే ఈ దేవుడి మీదే నమ్మకం పోతుంది, గురువుల మీద ఏమిటి, అలాగే ఈ యొక్క జ్యోతిష శాస్త్రం మీదే నమ్మకం పోతుంది జనానికి. ఏమండి ఒక పండితుడు ఒకలా జ్యోతిష శాస్త్రం మీద నమ్మకం అని అంటే ఇంకొక చిన్న విషయం గుర్తొచ్చింది. ఇప్పుడు మూలా నక్షత్రం, మూలా నక్షత్రంలో పెళ్లి చేస్తే ఎవరు అత్తగారు మామగారు, అవును మామగారు మామగారు పోతారని, ఆశ్లేష నక్షత్రంలో అత్తగారు పోతారని. ఈజ్ ఇట్ కరెక్ట్? నో, ఇట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ థింగ్. కొంతమంది స్వార్థపరులు కపటలు ఎంటర్ అయిపోయి అది వాళ్ళు రాశారనమాట. ఇప్పుడు ఎలా అంటే మూలా నక్షత్రం రోజున పుట్టినటువంటి వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళకి చెడ్డ ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా వస్తారు అన్నారు. సీఎం జయలలితను తీసుకోండి. సీఎం జయలలిత చాలా వ్యక్తిగతంగా చాలా మంచిది. మేము ఐఐటి మెడ్రాస్లో చదివేటప్పుడు మా కాన్ఫరెన్సెస్కి ఆమె అటెండ్ అయ్యేది, మమ్మల్ని స్టూడెంట్స్ని కొంతమందిని తీసుకెళ్లేది, బాయ్స్ గార్డెన్ని తీసుకెళ్లేది. ఆమె చదివే బుక్ వెగరస్ లీడర్, ఆమె ఆ బుక్స్ మాకు ఇచ్చేది చక్కగా. ఆమె బెంగళూరులో చదివిన స్కూల్ కూడా చూపించేది. సో షీఈస్ వెరీ ఫ్రెండ్లీ. అంత మంచి ఆమె. చెడ్డ ఫ్రెండ్ ఒక శశికళ వాళ్ళ, చూడండి అదే చూసారా ఎలా అయిపోయిందో. మూలా నక్షత్రం వాళ్ళకేమో ఇలా అట, రోహిణి నక్షత్రం వాళ్ళు రమ్మన్నా చెడ్డోడు రాడంటే వాళ్ళే కట్ అయిపోయి పోతారట. ఇలాగా ఎందుకంటే ఈడే ఇలా కొన్ని చెప్పారు. ఇది మాత్రము సమాజంలో ఉన్నటువంటి రాజా రామ్మోహన్ రాయ్, బెంటిక్ లాంటి వాళ్ళు రావాలండి, మీలాంటి వారు రావాలి. నేను ఇక్కడ మీకు బాగా విభేదిస్తున్నాను. రాజా రామ్మోహన్ రాయ్ ఈజ్ ఏ బ్రిటిష్ ఏజెంట్ సార్. వాడు ఈ దేశంలో ఉండే వీటిల మీద కాస్త బురద చల్లి మీరంతా అంటే చాలా మూఢనమ్మకాలను ఇది చేస్తున్నారన్న దీనికి తీసుకొని వచ్చి ఇంగ్లీష్ స్కూల్స్ స్టార్ట్ చేశారు. వాడు చేసినటువంటి ఇది అవును. కానీ మనం ఆయనకి సోషల్ రిఫార్మర్ అని పేరు ఇచ్చాం. ఇక్కడ మనకి ఈ మూలా నక్షత్రం వాళ్ళని చేసుకుంటే మామగారు ఏం చచ్చిపోరండి, సర్వే చేసుకోవచ్చు. ఇప్పుడు మూలా నక్షత్రం వాళ్ళు ఎంతమంది చేసుకుంటే మనకి బ్రతుకుతారు, మామగారులు బ్రతుకున్నారో సర్వే చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెండవది ఆశ్లేష నక్షత్రం చేసుకుంటే అత్తగారు చచ్చిపోతుందని భయపెట్టేస్తే అసలు పెళ్లి చూపులకు వెళ్ళడానికి భయపడుతున్నారు అందరూ కూడా. ఈ మామగారు మాకు ఒక రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఏమండి నిజంగా నేను 100 కోట్లు సంపాదించాను, నిజంగా చచ్చిపోతానంటే, అరే మీరు డిగ్రీ చదువుకున్నారు, మంచివారు, తెలివైన వారు, మీరు కూడా అలా అయితే మామూలు మనిషి ఎంత భయపడతాడండి అన్నాను. హాయిగా మూలా నక్షత్రం వాళ్ళనే చేసుకున్నారు, ఆయనకి ఏం కాలేదు. సో ఇవన్నీ మూఢనమ్మకాలండి. దానికి ఆల్టర్నేటివ్స్గా ఏమని చెప్పారంటే వీళ్ళంతా మనకి దోషశాంతి పోనే అనుకుందాం, పేద బ్రాహ్మణులకి భోజనాలు పెట్టమన్నారు, ధనాలు ఇమ్మన్నారు, దానాలు చేసుకోమన్నారు, అయిపోయింది. దీనికి ఇట్లాంటి ఈవిల్ ఎఫెక్ట్స్ బాగా పెట్టేశారండి మూఢనమ్మకాలని. డాగ్మా అంటారు దీన్ని. ఈ మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీతో, ఈ డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీతో దీంట్లో ఇంకొక ఇది సార్, అదే దోషాల్లో కుజదోషం ఉన్నట్లయితే భర్త చనిపోతాడని లేదా భార్య చనిపోతుందని, దీంట్లో ఎంత నిజం? కుజుడు యొక్క ఇంటెన్సిటీని బట్టి ఉంటుంది. అంటే ఇద్దరు కుజదోషం అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఎలా చెప్తాను, మేము రైల్వే కోర్ట్స్లో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగుండగానే అంటే నేను ఇది నా కోసం అడగడం, సమాజానికి అర్థం అవ్వాలి, తెలియాలి. ఇప్పుడు మా ఇంటి ఎదురుగుండగా రైల్వే కోర్ట్స్లో ఐదువల మార్కెట్ దగ్గర ఆఫీసర్స్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం మేము. దేవాసింగ్ అని రైల్వే బోర్డ్ చైర్మన్, సుష్మా, డాక్టర్ సుష్మా ఇప్పుడు కూడా లాలాగూడలో చేస్తారామె, CMO, చీఫ్ మెడికల్ ఆఫీసర్ రైల్వేస్లో, చాలా పెద్ద పోస్టులు. నా క్లాస్మేట్ కూడా రైల్వేస్ GM జనరల్ మేనేజర్ F&CO N శ్రీనివాసరాజన్, వాళ్ళ అమ్మాయి మొన్నే నా స్టూడెంటే కలెక్టర్ అయింది. ఐశ్వర్య నెల్లిశ్యామ అని 469 ర్యాంకర్. సో మంచి మూమెంట్స్తో పెరిగినటువంటి వాళ్ళు, వాతావరణాలు ఇలా తయారయ్యారు. అక్కడ మాకు ఒక గార్డ్ గారు అమ్మాయి ఉండేది రైల్వే. ఆ అమ్మాయికి కుజదోషం అని చూడగానే మా గురుగారు ఇలా చూసి ఈ అమ్మాయికి కుజదోషం ఉన్న అబ్బాయినే చేయండి అని చెప్పారు, మధుకృష్ణ శాస్త్రి గారే చెప్తే. లేకపోతే కనుక ఏమవుతుంది అని అంటే మరణాలు సంభవిస్తాయి అని చెప్పారు. అయిపోయింది అది. మొదట పెళ్లి చేశారండి. పెళ్లి చేస్తే శోభనం రోజున ఆల్సెషన్ డాగ్ను పెంచుకుంటున్నారు వాళ్ళు, ఆ అమ్మాయి వాళ్ళు పెంచుకుంటే, అల్లుడు వాడికి మధ్యలో వాష్రూమ్కి వెళ్ళబోయి బాత్రూమ్ ఎవరిని లేపకుండా వెళితే కుక్క పీకపట్టి చంపేసింది. మొదటి భర్త పోయాడు. రెండవ తర్వాత మళ్ళీ కుజదోషం చూసుకోకుండా మళ్ళీ చేస్తే యాక్సిడెంట్లో పోయాడు. ఆ అమ్మాయి అంత అందగత్తే ఒక్కళ్ళు కూడా అమ్మాయిని చూడాలంటే భయపడేవారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కుజదోషము అనేటటువంటి వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది,
పైల్స్ ప్రాబ్లమ్స్ అలాంటివి వస్తాయి, యాక్సిడెంట్స్ అవుతాయి, చిన్నప్పుడు కుక్కలు కరవడం జరుగుతాయి. కుజదోషం అంటే ఏంటో కాదు, మనకి ఉన్నటువంటి లగ్నం నుంచి లేకపోతే రాశి నుంచి మనము 1, 2, 4, 7, 12 ఏళ్లలో కుజుడు రావడము, దానికి మినహాయింపు ఇచ్చాం. సింహరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి తక్కువ ఉంటుందని. ఈ ఉన్న కుజదోషంలోనే పర్సంటేజ్ ఇచ్చాం, 10%, 50%, 60% అలా. సో 10% ఉన్నవాడికి 10% వాడిని ఇచ్చి చేస్తే బ్యాలెన్స్ అవుతుంది, నలిఫై అవుతుంది. 40 ఉన్నవాడికి 40 ఇస్తే సరిపోతుంది. అలా కనుక చేయకపోతే కుజదోషం ఉన్న వాళ్ళకి ఏం కాదు, వాళ్ళని చేసుకున్న అవతలాడు పోతాడు. అంతేకాదు, కేవలం భార్యాభర్తలు పోవడమే కాదు, ఆ పెళ్ళికి వెళ్తారు మనతా అందరూ కూడా ఊపుకుంటూ కార్లు కట్టించుకొని వెళ్తారు కదా వీళ్ళు, వాళ్ళకి కనుక ప్రబల దోషం కుజదోషం కనుక ఎక్కువ ఉంటే యాక్సిడెంట్ అయ్యి ఈ చనిపోయిన వాళ్ళు కూడా బంధువులు ఉన్నారు చూసారా, పెళ్ళికి వెళ్తున్న వాళ్ళు, అదే కుజదోష ప్రభావమే. నెక్స్ట్, దేవాలయాలకి వెళ్తారు. ఏమండి మేము మొక్కుకున్నామండి మా అబ్బాయికి అమెరికాలో సీట్ రావాలని, వచ్చిందండి మేము వెళ్ళి ఏదో దేవుడికి మేము డబ్బులు వేసి వస్తున్నామండి, కానీ యాక్సిడెంట్ అయిందండి ఎందుకండి అంటారు. గురుడు కేతువుతో కలిసిన, కేతు అంటే స్పిరిచువల్ పర్సన్, దానికి ఆ గురుడు అంటే దేవాలయమో ఆశ్రమమో లేకపోతే ఇలాంటి మంచి పనులు. సో ఇలాగా కొన్ని ఉగ్రగ్రహాలు మరీ డెబిలేటెడ్ స్టేట్లో నీచపట్టినప్పుడు కలిసినప్పుడు ఆ కాంబినేషన్స్లో డెఫినెట్గా దేవాలయం కాదు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఎక్కడికైనా జరుగుతుంది. కాబట్టి కుజదోషాలకు భయపడక్కర్లేదండి, బయట ప్రజలు భయపెట్టేస్తున్నారు వీళ్ళు, దానికి ఏం భయపడక్కర్లేదు. ఓం శరవణ భవ అన్న మంత్రం చదువుకుంటే చాలు. సర్పదేవతలు అనంతాది నవకుల నాగదేవతలు ఉంటారు. అనంతాది నవకుల నాగదేవతాభ్యో నమః. మనకి కృష్ణుడు ఆడుకున్న కాళీయుడు, అనంత పద్మనాభ స్వామి అనంతుడు, తర్వాత తక్షకుడు పాండవ వంశాన్నే నాశనం చేస్తానని ఇలాంటి సర్పరాజులు, రేణుకా ఎల్లమ్మ, ఇలాంటి అన్ని సర్పదేవతలు, రాహుకేతువులు ఇలా ఉన్నటువంటి ఎవరికైనా సరే ఫైనల్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అథారిటీ. కాబట్టి ఈయనకి చక్కగా మనం అభిషేకం చేసుకుంటే ఇంట్లోనే చేసుకోవచ్చు ఓం శరవణ భవ అని. కుజదోషం కోసం ఏం భయపడవసరం లేదు, ఈ పూజలు చేసుకుంటే డెఫినెట్గా తగ్గిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి కుజదోషం ఉన్నటువంటి వాళ్ళని మ్యాచ్ చేసేస్తే సరిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదండి. తర్వాత ఇంకొక చిన్న అంటే విషయం వచ్చింది కాబట్టి యాక్చువల్గా మీతో నాకు ఈ విషయం గురించి మాట్లాడాలనే ఇది లేదు, కానీ జ్యోతిషం అనే సబ్జెక్ట్ తీసుకుందాం కాబట్టి నెక్స్ట్ సెషన్లో చెప్దాము. ఇప్పుడు మీరు ఐఐటి కదా, అవును, మీరు ఐఐటి చేసి దీన్ని చేస్తున్నారు అంటేనే దెర్ ఇస్ ఎ వెయిటేజ్. అందుకోసం నేను మీతోటి మాట్లాడడం జరుగుతున్నది. సార్, ఇండియాలో అత్యున్నతమైనటువంటి ఇది మ్యారేజెస్ అంటే వ్యవస్థని, ఒక అద్భుతమైన వ్యవస్థని మన హైందవ సమాజం ఏర్పాటు చేసింది, అది వైవాహిక వ్యవస్థ. ఎగ్జాక్ట్లీ. ఈ వైవాహిక వ్యవస్థ మీదనే తక్కిన వ్యవస్థలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. అవును, మీరు ఏ వ్యవస్థ తీసుకోండి, కానీ ఆ వైవాహిక వ్యవస్థ ఇప్పుడు విచ్ఛిన్నం అవుతూ ఉన్నాయి. అవును. దీనికి బేసిక్గా మీరు గమనించిన కారణాలు ఏమిటి? ఇప్పుడు మనము ఏమైపోయిందంటే అండి, ఇప్పుడు మ్యారేజెస్ చేస్తే 10 మ్యాచెస్లో 8 మ్యాచెస్ ఫెయిల్ అయిపోతున్నాయి. 8 1 ఇయర్ లోపలే ఉంటుంది. ఇప్పుడు మనం ఏ జిల్లా కోర్టులు ఫ్యామిలీ కోర్ట్స్కి మనం అబ్జర్వ్ చేస్తే కేసులన్నీ కూడా మ్యారేజ్ అయ్యి ఇంటిమసీ ఇంకా వీళ్ళ మధ్య ప్రిపేర్ అవ్వరు, 4 నెలలు సంవత్సరం లోపల వాళ్ళకే. థర్డ్ పర్సన్ ఎంట్రీ వల్ల ప్రాబ్లము వస్తుంది. థర్డ్ పర్సన్ ఎవరో బయట వాళ్ళు అక్కర్లా, బంధువులే, తల్లే, తండ్రో, స్నేహితులో ఎవరో ఒకళ్ళు. కంపారిజన్. ఈ ఆడపిల్లలకి ఎలా తయారయ్యారంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేర్ అనడం, ఎన్ఆర్ఐలు అనడం, విదేశాలు అనడం, ఆ తర్వాత 20 కోట్లు ఉన్నవాళ్ళు 40 కోట్లని పేరెంట్స్ అడగడము, ప్యాట్రియార్చీ సిస్టమ్ కాబట్టి పేరెంట్దే డామినేషన్ కాబట్టి ఇలా డిమాండ్స్ వల్ల, ఆ తర్వాత బాగా చూసుకుంటాడా అని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఇలాంటివన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఈ దెబ్బతింటున్నాయి. రెండవది ఎకనామిక్ లిబర్టీ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు, ఇద్దరు ఆడపిల్లలు మగపిల్లలు సంపాదించుకోవాలా, కాదనడం లేదు. కానీ అదేమవుతుందంటే అవుటర్ అట్రాక్షన్స్, ఎక్స్టర్నల్ అట్రాక్షన్స్ వల్ల ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్స్ కూడా ఇదవుతుంది. మొన్నటికి మొన్న మీరు ఈ యొక్క గౌహతి దౌర్భాగ్యం, సుప్రీంకోర్టు కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ని లీగలైజ్. అవును, అంటే సిగ్గుండాలి సార్.
అంటే లా వేరు, ధర్మం వేరు, న్యాయం వేరు. లా ఏంటంటే మాకు అడ్వకేట్ జనరల్ ఉండేవారు, నాకు ఒక గురుగారు మీలాగా ఉండేవారు. ఆయన ఏమన్నారంటే లా ఈజ్ లైక్ ఎన్ యాస్, డోంట్ గో బిఫోర్ ద యాస్, ఇట్ బైట్స్ యూ. కరిచేస్తుంది, పళ్ళు ఉంటాయి గాడిదకి, ముందుకెళ్తే కరిచేస్తుంది. డోంట్ గో బ్యాక్ ఆఫ్ ద యాస్, ఇట్ హిట్స్ యూ, కాళ్ళతో తన్నేస్తుంది. అందుకని లా జోలికి వెళ్ళొద్దు అన్నారు. లా చెప్పింది, మనం పెట్టుకున్న కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆ జడ్జి గారికి ఆయనకు అలా ఇవ్వాలనిపించింది ఇచ్చేశారు. అయితే ధర్మము న్యాయము వేరు. ఈ వైవాహిక వ్యవస్థ మీరు అన్నట్టుగా ఈ ధర్మం మీద మూల ఆధారపడి ఉంది. కాబట్టి ఈ వైవాహిక ధర్మాలలో ఇప్పుడు ధర్మము, ప్రజ, తర్వాత రతి, ఈ మూడిట్ల ప్రయోజనాలతో వివాహం చేయబడి ఉంది. ధర్మబద్ధమైన సంసారం. అసలు వివాహం చేయడానికే ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం కన్యాదానం చ కరిష్యే అంటాడు. ఎవరు? కన్యాదాత. వీడు తాళి కట్టేటప్పుడు కూడా ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థం అనే కడతాడు. అవును అవును. అయితే ఇప్పుడు ఈ గ్రీడీనెస్ అండి, ఇప్పుడు ఏమైపోయిందంటే ఆర్భాటం ఉండకూడదు అని మనువు చెప్పాడు. పాపం మ్యారేజ్ సిస్టమ్ పెట్టినటువంటి పరమేశ్వరుడు, మనువు గారు, వీళ్ళంతా బాగానే చెప్పారు. కానీ వీళ్ళేమైంది, ఆర్భాటం, ఒక కళ్యాణ మండపం 15 లక్షలు ఇవ్వడము, పక్కవాడు చేశాడని. ఎంత అదే ఏదో ఇంకా ఇదే అన్నట్టు మన చూపించుకోవడం కోసం 21 ఐటమ్స్ 50 ఐటమ్స్ భోజనాలు పెట్టడం. అసలు ఎవడన్నా తింటాడా అన్ని ఐటమ్స్? ప్లస్ ఈ భోజనానికి వచ్చే వాళ్ళందరికీ నేను డైరెక్ట్ ప్రశ్న ఎప్పుడు కూడా, పాపం 10 మందిలో నా స్టూడెంట్స్ యూఎస్లో, లండన్లో ఉన్న వాళ్ళంతా కూడా డైవర్సల్ తీసుకొని 8 సంవత్సరం కూడా తిరగకుండా ఉంటే నేను ఒకటే అడుగుతాను అనమాట, మరి పెళ్ళికి వచ్చారు కదమ్మా వీళ్ళంతా పెద్దలు, వీళ్ళు కళ్యాణ మండపాలు ఇన్ని ఐటమ్స్ తినేసి వెళ్ళిపోయారు కదా, పోలీస్ స్టేషన్కి వాళ్ళని సాక్షి కింద తీసుకెళ్ళు, మీ బంధువులనో ఫ్రెండ్స్నో, ఒక్కళ్ళు రారు. కోర్టుకి సాక్ష్యం కింద తీసుకెళ్ళి మీ ఆయన మీద కేసు వేసాడు కదా, వెళ్ళండి, రారు. మనకి ఇప్పుడున్నటువంటి వాళ్ళు ప్రతిదీ కూడా నేరేషన్ ఫోన్స్ వల్ల కూడా ఉంది సార్. ఫోన్లో ఎప్పుడు భర్త భార్య మధ్య జరుగుతున్నటువంటి గొడవలన్నీ కూడా తల్లికి ఎక్స్ప్లెయిన్ చేయడము, పేరెంట్స్కి మ్యారేజ్ మెచ్యూరిటీ రాకుండా ఉండడము, ఆ తర్వాత ఆ మగపిల్లాడి తప్పులు కూడా ఉంటాయి. మీ అమ్మ మీ నాన్నతో నువ్వు వాళ్ళని చూడ్డు, భార్య తరపు తల్లిని చాలా తక్కువ మంది ఉంటారు చూసేవాళ్ళు. బావమర్దలతో ఉండకుండా అత్తగారులు మామగారులు నువ్వు చూడొద్దు, కానీ వాడి తల్లితో వాడి తండ్రుల్ని వాడి వాళ్ళ చెల్లెల్ని మాత్రం చూడాలని అనడము, ఇవన్నీ ఆడపిల్ల మనస్సు మీద ఇది రావడము, ఇలాంటివన్నీ కూడా చాలా ఇదిగా జరిగింది. అందువలన ఈ ఫోన్ ప్రతిదీ తల్లికి నేరేట్ చేయడం గురించి గరికపాటి నరసింహారావు గారు, మా గురుగారు ఏమంటారంటే, ఫస్ట్ రోజున ఓ దొండకాయ తోట పెంచుకుంటుందంట, ఏం కూర వండావని తల్లి అడిగితే దొండకాయ ఉంటుందంట. మళ్ళీ 4 రోజుల రొటేషన్లో ఫోన్ వచ్చింది, ఆ రోజు కూడా కర్మకాయలు దొండకాయ వండుతుంటే ఏం కూర అంటే మళ్ళీ దొండకాయ, ఇంకొక వారం రోజుల తర్వాత మళ్ళీ దొండకాయ అంటే ఏంటి, దొండకాయ కోసం విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారని ఆయన చమత్కారంగా చెప్తారు. సో ఎక్కువ జరుగుతున్నవి ఈ యొక్క థర్డ్ పర్సన్ ఇంటర్వెన్షన్ వల్ల జరుగుతున్నాయి. సో ఈ ఈగోస్, పాపం పిల్లలు మంచివాళ్ళే. అసలు మన 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 ధర్మశాస్త్రాలు ఏం చెప్తాయంటే, భార్యాభర్తలు ఇద్దరు కలిసిపోతుంటే వాళ్ళ మధ్యలోకి కూడా వెళ్ళకూడదని చెప్తాయి. చూడండి అది. కానీ వీళ్ళు మొత్తం సంసారంలోకే దూరుతున్నారు అండ్ వాళ్ళ సంసారాలను చెడుపుతున్నారు. అవును, 100%. సార్ ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం అయింది సార్ దీనివల్ల. పిల్లలు, ఎదిగిన పిల్లలు పెళ్లి చేసుకోవడానికి లేటెస్ట్ భయపడిపోయి, ఇప్పుడు వాళ్ళు మా స్టూడెంట్స్ ఏమంటారంటే, అమ్మో నేను మా ఫ్రెండ్స్ని అడిగాను సార్, అడిగితే వాళ్ళ కాపురం బాగాలేదంట, వాళ్ళ ఆ భర్త మా హెరాస్ చేస్తున్నాడు, అత్తగారు ఇలాంటి దొరుకుతుందని భయపడిపోయి వీళ్ళు ఒక 40% జనం ఫ్రెండ్స్ నుంచి విని వీళ్ళు బాబాయ్ అత్తగారులు అంటే భయం, మామగారులు అంటే భయం, ఇలాగా సంసారం అంటే భయం. ఇప్పుడు లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కాంప్రమైజ్. అవును, యూ హ్యావ్ టు కాంప్రమైజ్ ఫర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. ఆ కాంప్రమైజేషన్ నీ దగ్గర లేనప్పుడు ఇంకా నువ్వు ఏమి సాధించగలవు జీవితంలో? అవును, అంటే ఆ ఏజ్ వాళ్ళకి కాంప్రమైజ్ అనే విషయము తెలియదు అనమాట. పాపం చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఏమనుకుంటారంటే మ్యారేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ తల్లిదండ్రుల ఇన్పుట్ ఎలా ఉందంటే, ప్రైవేట్ కాలేజెస్లో చదువుతున్నారు, మనమందరం గవర్నమెంట్ కాలేజెస్లో చదివిన వాళ్ళం. సో ఇంకా వీళ్ళు మేము పెట్టుబడి పెట్టి మేము చదివాము కాబట్టి ఎక్కువ కట్నం లాక్కోవాలా అని చెప్పి ఈ మొట్టమొదటినే వీళ్ళు ఇల్లు కాదు,
ఇంకొకటి ఇంకా దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే మీ వాడు ఏం చేస్తున్నాడండి, ఫలానా ఉద్యోగం చేస్తున్నాడు, పై ఆదాయం ఉంటుందా? చూడండి మరి ఎంత దారుణంగా అడుగుతున్నారు. ఎంత దారుణం అండి అది. కరప్టెడ్ అంటే పై ఆదాయం ఉంటే నీ కూతుర్ని ఇస్తావా? ఇటువంటి రాస్కెల్స్ వల్లే సమాజం అసలు నాకు అవును నాకైతే చాలా మండుద్ది సార్. ఎగ్జాక్ట్లీ అండ్ నేను నాకు 3 కుమార్తెలు సార్. లెట్ మీ చెప్పండి ప్రజలందరూ. నాకు 3 కుమార్తెలు. నేను మ్యాట్రిమోనీలో పెట్టా కింద నోట్, కట్నం అడిగేవాళ్ళు మా అమ్మాయిలను అడగొద్దు. దట్స్ ఆల్. కరెక్ట్. అలాగే ఉంటారు ప్రొఫెసర్లు. మాకు తెలిసిన ప్రొఫెసర్ గారు నా 2 కూతుళ్ళకి కట్నం లేకుండానే పెళ్లి చేశా. నేను ఇవ్వనని కాదు, అవును, దట్స్ మై విష్. కరెక్ట్. అది వ్యాపారం కాదు ఇక్కడ జరుగుతున్నది. ఒక కుటుంబం, ఒక ఫ్యూచర్కి సంబంధించిన ఒక కుటుంబం నిలబడుతుంది ఇక్కడ. అవును అవును. దాన్ని నువ్వెంత ఇస్తావు, నేను ఎంత ఇస్తాను, నువ్వు ఇన్ని సవర్లు పెడతావా, నేను ఇంత డబ్బులు ఇస్తాను, అల్లుడికి ఏం పెడతావు, అల్లుడి చెల్లెలకి ఏం పెడతావు, అల్లుడి అక్కకి ఏం పెడతావు. బిజినెస్ డీలింగ్స్ అయిపోయింది అసలు. కొన్ని పెళ్లి మాటలు జరిగేటప్పుడు చూస్తే అదొక వ్యాపారం లాగా చేస్తున్నారు. వ్యాపారమే. మ్యారేజ్ ఇస్ బిజినెస్. అలాగే అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు బిడ్డలు వాళ్ళ జీవితంలో వాళ్ళు నిలబడతారు అనే స్పృహ ఒక్కడికి లేదు సార్, పెళ్లికి వచ్చిన వాళ్ళకు కూడా. అవును, అంతా రోగ్సే కదా సొసైటీ. అది ఏమైపోయిందంటే మంచి వాళ్ళు తగ్గిపోతూ ఇటువంటి రాస్కెల్స్ రోగ్స్ ఎక్కువైపోవడం వల్ల ఈ కట్నం అడిగేవాడిని వరకట్న వేధింపులు కేసులు బుక్ చేసేసి అరెస్ట్ చేయించాలి. అప్పుడు అడగరు. ఈ ఇంప్లిమెంట్ చేయాల్సిన ఒక్కటి సార్, మనిషిలో మార్పు రావాలా. ఒక బిడ్డ నా ఇంటికి వస్తుంది, ఆ బిడ్డను నేను ఎట్లా తెచ్చుకోవాలి, రేపు నీ మీద ఏం విలువ ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ పిల్ల వచ్చే పిల్ల నేను ఎంత ఇచ్చొచ్చాను అంతే. మరి ఇప్పుడు అలాగే అంటున్నారు, నేను 10 lakhs ఇచ్చొచ్చా, నేను ఎంతగా అత్తగారిని ఎందుకు చూడాలా, మా అత్తగారు ఎప్పుడు చచ్చిపోద్దని ఒక ఆవిడ అడిగింది నన్ను ఫోన్లో. జాతకం చెప్పవయ్యా అంటే, ఏంటమ్మా ఆ కోరికలు అడుగుతున్నావు అంటే, ఏమని తెలుసా అండి, పంతులు నువ్వు చెప్పకపోతే ఇంకో పంతులు ఉన్నాడు రెడీగా చెప్పడానికి, నువ్వు మా అత్తగారు ఎప్పుడు చచ్చిపోద్దో చెప్పండి. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎందువల్లనమ్మా నువ్వు ఇలా అడుగుతున్నావంటే, 10 lakhs ఇచ్చాను నేను. ఊరికనే చూస్తున్నాడా, తిండి అందరూ పెడుతున్నారు. చూడండి ఆడపిల్లల మెంటాలిటీ ఎలా మారిందంటే, తిండి పెట్టడమే కాదు, ఇంకొక అమ్మాయి ఒక డిమాండ్, వేరే దేశాలకు తీసుకెళ్ళాలా. ఉత్తుత్తి డైవర్స్ అని పేరు ఎక్కడైనా విన్నారు సార్ మీరు? ఉత్తుత్తి డైవర్స్ అని ఒకటి ఉంది. అదేంటంటే అహ్మదాబాద్లో నా శిష్యురాలు ఒక అమ్మాయి ఉంది. అయితే వాళ్ళ హస్బెండ్ ఆర్మీలో చేశాడు, ఈ అమ్మాయి సరిగ్గా చదువుకున్నది అని అప్పట్లో అబద్ధాలు ఆడి చేశారంట, పెళ్ళి అవ్వలేదంట. 20 సంవత్సరాల కూతురు కూడా పుట్టేసింది. పుట్టేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఏం పర్వాలేదు ఉత్తుత్తి డైవర్స్ తీసుకుందాము, అలాగే కంటిన్యూ అవుదాం, కానీ పేపర్స్ మీద నాకు డైవర్స్ కావాలా. ఉత్తుత్తి డైవర్స్ అన్నాడు. అంటే మీ నాన్నకి చెప్పమ్మా అంటే, మా అమ్మ మా నాన్నకి చెప్పకూడదు సార్, 90 years అయిపోయింది, కనీసం నీ శ్రేయోభిలాషులకు చెప్పమ్మా, పెట్టకు సంతకం అంటే, పెట్టకపోయితే కోర్టులో కంటెస్ట్ చేసుకోమంటున్నాడు సార్, అందువల్ల పెట్టేస్తాను సార్ అంది. పెట్టేస్తే డైవర్స్ కూడా డిగ్రీ ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత కలిసి ఉంటున్నారు, బాగానే ఉంది. అమ్మ తర్వాత నిన్ను చూడడమ్మా, ఇంకా ఇది ఉండదు అంటే, ఆమె కూడా ఎడ్యుకేటెడే కాబట్టి ఇలా వాడికి అదొక సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఏమవుద్దో మరి 1 year నుంచి చూస్తున్నాడు, ఆ తర్వాత ఫ్యూచర్ ఏమైపోద్దని, ఏమోనమ్మా నాకు తెలియట్లేదమ్మా అని నేను అంటాను. కాబట్టి ఇలా ఇటువంటి ఈ కట్నాలని తీసుకుంటే లోన వేసేయవలసినటువంటి పోలీస్ ఆఫీసర్సు, కలెక్టర్స్, IPS IAS ఆఫీసర్ వాళ్ళే తీసుకుంటే వాళ్ళ బిడ్డలకు కూడా ఇదే కదా చేస్తూ ఉంటారు, ఇస్తున్నారు. మరి ఇంకెప్పుడు ఎవరు మారుస్తారు దేశాన్ని? సార్ వాళ్లకు ధర్మం తెలియాలా, మన సంస్కృతి సాంప్రదాయం తెలియాలా, పెళ్ళి అనే విషయంలో వాళ్ళకు అరే 2 బిడ్డల జీవితం ఇది, దాన్ని మనం నిర్ధారిస్తున్నాం, ఇది వ్యాపారం కాదు అనే విషయం వాళ్ళకి అర్థం కావాలి. ఎగ్జాక్ట్లీ అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇంకొక పెద్ద ప్రశ్న మీకు వెయ్యాలి ఏంటంటే, ముహూర్తాలు పెడుతున్నారు, జాతకాలు చూసుకుంటున్నారు, అన్నీ చూసుకొని ముహూర్తం ప్రకారమే సశాస్త్రీయంగా పెళ్లి చేస్తున్నారు. ఈ పెళ్ళిళ్ళు ఎందుకు ఇడిపోతున్నాయి చెప్తాను. అద్భుతమైన ప్రశ్న, జగద్గురువులు మీరు. ఒక అమ్మాయికి ఒక పంతులు గారు ఎగ్జాక్ట్లీ అంతే.
ఒక అమ్మాయికి ఒక ముహూర్తం పెట్టారు పెళ్లివారు. పెడితే అంతా రెడీ అయిపోయింది. ఆ అమ్మాయికి నాకు జాతకం చూపిస్తే, అమ్మ ఈ పెళ్లి రోజున నీకు నీ పెళ్లి కొడుకు ఇది పెళ్ళి అవ్వదమ్మా అన్నాను. ఎందుకు సార్ అంటుంది. ఎందుకు సార్ అంటే చూడు అంటే, ఆ అమ్మాయి కూడా చాలా తెలివైంది, స్పోర్టివ్గా తీసుకుంటుంది. పెళ్లి రోజునే పెళ్లి కొడుకు లేచి వెళ్ళిపోతాడమ్మా వేరే వాళ్ళతో అన్నాం. ఆ అమ్మాయి కూడా నవ్వింది. కానీ నిజంగానే వాస్తవానికి ఏం జరిగిందంటే, పెళ్లి ముందు రోజున ఒక పిల్లల తల్లితో లేచి వెళ్ళిపోయాడు వాడు. ఆ అమ్మాయి బాధపడలా, వెళ్ళి పోలీస్ స్టేషన్కి మామూలుగా వెళ్ళింది. మామూలుగా వాళ్ళు రప్పించారు అనుకోండి. ఈ ముహూర్తాలు ఇవన్నీ కూడానండి, అభిజిత్ లగ్నం ఉంటుంది. అభిజిత్ లగ్నంలో అర్జునుల వారు జగదేక వీరుడు, ఆయన పాండవులు చక్కగా యుద్ధాలు వెళ్ళడం, శ్రీరామచంద్ర ప్రభు రావణాసురుడితో కూడా అభిజిత్ లగ్నాల్లో వెళ్ళడము, ఇలా మంచి లగ్నాలు ఉన్నాయి. ఇక్కడ ధర్మము డెఫినేషన్ చెప్పిందనమాట. ఏమని? కలియుగ ప్రమాణము 4,32,000 సంవత్సరాలు, మనిషి ఆయుర్దాయము 100 సంవత్సరాలు. కానీ ఒక క్లాజ్ పెట్టింది, మీరు కనుక ధర్మాన్ని, కలియుగ ప్రజలు కనుక ధర్మాన్ని పాటించినప్పుడు మనిషి యొక్క ఆయుర్దాయం కూడా క్షీణింపబడుతుంది, యుగ కాల పరిమాణం కూడా, అది కూడా ఆయుర్దాయం కాబట్టి యుగానికి కూడా తగ్గుతుంది అని క్లియర్గా చెప్పింది. అదేవిధంగా జ్యోతిష శాస్త్ర నియమాల ప్రకారము మనము ఎంత మంచి ముహూర్తాలు పెట్టుకున్నా, ఎంత శుభగ్రహాలు చూసేసే విధంగా పెట్టేసినా కూడా మనము మనిషి దాన ధర్మాలు, ధర్మగుణాలు, ధర్మపరమైన ఆలోచన, సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించే పరోపకారం ఇవన్నీ లేనప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు ఇలాగా మీరు అన్నట్టుగా కాపరాలు సరిగ్గా ఉండవండి. దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. రావణ బ్రహ్మ సాక్షాత్తు పులస్త్య బ్రహ్మ మనవడు. వాడు నవగ్రహాల్ని జయించి పడేసి మహా జ్యోతిష పండితుడు. గ్రహాలు గీసేశాడు. 9 గ్రహాల్లో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉండాలో, ఏ గ్రహం ఉంటే మండోదరి మొదటి సంతానమైన మేఘనాథుడు ఇంద్రజిత్తు, వాడు ఎప్పుడైతే మంచి దీర్ఘాయుషు, సంపద, రాజరికం ఇవన్నీ ఉంటాయో అలా పెట్టాడు. పెడితే లాస్ట్కి ఇంకా జస్ట్ డెలివరీ అయిపోయే 1 సెకండులో శనీశ్వరుడు ఒకటి డేర్ చేస్తాడు. దేవతల గురువైన బృహస్పతి డేర్ చేయలేదు, రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు వీళ్ళెవరూ డేర్ చేయలేదు. అందుకే శనీశ్వరుడు అంత మంచివాడు. ఆయన ఏం చేశాడు, ఇటువంటి నీచుడు కొడుకు మళ్ళీ ఇంకో నీచుడు పుడుతున్నాడు, వాడికి నేను పూర్ణాయుర్ధాన్ని ఇవ్వాలా, ఏం చేసుకుంటే చేసుకోనియండి అని చెప్పేసి త్యాగమూర్తి అయినటువంటి శనీశ్వరుడు ఏం చేశాడంటే పక్కగళ్ళలోకి వచ్చాడు. ఎప్పుడైతే పక్కగళ్ళలోకి వచ్చాడో ఆయుర్దాయం వాడిది పోయింది. ఆ విధంగా ఈ ముహూర్తాలు కూడా ఇంతే అనమాట. పెట్టుడు బాగా ఓవర్ అనలైటికల్ చేస్తారు. ఈ ఆడపిల్లల తల్లిదండ్రులు అవనండి, అబ్బాయిల తల్లిదండ్రులు అవనండి, కట్నాల మీద ప్రేమ, మీరు అన్నట్టుగా అమ్మాయిల మీద ప్రేమ కాదు, వచ్చే కోడల మీద, వెయ్యంకుల మీద అభిమానాలు అవి లేవు. కష్టపడి ఒక ఆడపిల్ల తండ్రి చదివిస్తాడు, మంచి చదివించి ఇంజనీరింగ్లన్నీ చదివించి పంట చేతికిస్తే తండ్రికి 10 రూపాయలు ఇస్తే ఇవ్వని వెధవలకి, ఆడపిల్ల తండ్రి 10 రూపాయలు ఆడపిల్ల తన తండ్రికి తాను ఇచ్చుకుంటుంటే అబ్జెక్షన్ చెప్పే భర్త వెధవ, ఈ వియ్యంకుడు వెధవలకి, మామగారు వెధవలకి ఆడపిల్లలు చూడాలా? నెవర్ దే షుడ్ సీ. అందువలనే వీళ్ళుగా ఎంత మంచి ముహూర్తాలు పెట్టినా ఇలాంటి కుళ్ళు కుకుట్స బుద్ధులు ఉన్నటువంటి వాళ్ళకి ముహూర్త బలాలు క్షీణించబడతాయని ధర్మశాస్త్రం, జ్యోతిష శాస్త్రం క్లియర్గా చెప్పబడుతుంది. అందుకోసం వీళ్ళ యాటిట్యూడ్లో చేంజ్ రావాలా. వీళ్ళ యాటిట్యూడ్లో చేంజ్ వచ్చి అలా ఉన్నారండి, పుణ్యాత్ములు కూడా ఉన్నారు. అందువలన ఉన్నారు కాబట్టి ఇంకా ధర్మం కొంచెం. నేను అదే చెప్తుంది, నా కూతుళ్ళ పెళ్లి మాటలు 10 నిమిషాల్లో అయిపోయింది. 10 నిమిషాలు. లైక్ మైండెడ్ పీపుల్ వాళ్ళు వచ్చారు, కూర్చున్నారు. మీ అమ్మాయికి మీరేం పెట్టుకుంటారో మీ ఇష్టం అండి, పెళ్ళి మాకు బాగా చేసేయండి, శాస్త్రోక్తంగా చేసేయండి, ఇంతే, ఇదే మాట అయిపోయింది పెళ్ళి. అంతే కదండి. మరి లైక్ మైండెడ్ పీపుల్ వస్తే ఈజీ. మనలాంటి భావాలు ఉన్న వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు హాయిగా ఉన్నారు, అలాగే ఉంటారు అందరూ మంచిగా ఉంటే. వీళ్ళు ఏంటంటే ఈ పిల్లల్ని పాడు చేసిందే తల్లిదండ్రులు. మేము ఇంత ఇస్తాం. ఒక ఆవిడ నాకు పరిచయం, మా దగ్గర 20 కోట్లు ఉంది, 40 కోట్లు ఉందంటే ఆవిడ భర్త ఏమన్నాడు తెలుసండి, అతను కొంచెం మంచివాడు. అతను ఏమన్నాడంటే 20 కోట్లు మన దగ్గర ఎక్కడ ఉంది, ఒక ఇల్లు, ఒక కారు ఉంది, దాని రేట్లు మనమే 20 కోట్లు అని చెప్పేస్తున్నాం అన్నాడు. బాగుంది. ఆ తర్వాత సెకండ్ డైలాగ్ ఏం చెప్పాడు, మనమేం డబ్బులు ఇవ్వట్లేదు కదా, ఆ స్థిరాస్తులు ఇస్తున్నాం కదా అన్నాడు. అది ఫస్ట్ డైలాగ్లోకి వస్తుంది. సెకండ్ డైలాగ్ ఏమన్నాడు, 40 కోట్లు ఉన్నాయి, బాగానే ఉన్నాయి, కానీ వాడి వెనకాల ఎంత అప్పులు ఉన్నాయో మనం ఏమన్నా చూసొచ్చామా, ఒక 100 కోట్లు అప్పు ఉంటే ఈ ఉన్న 20 కోట్లు ఇల్లు కూడా పోద్ది అన్నాడు. కరెక్ట్ అండి ఆయన చెప్పింది. నాకు గాణగాపురంలో దత్తాత్రేయ స్వామి గుడిలో ఒక ఆవిడ పరిచయం అయిందండి. భక్తులు వచ్చారు. మా హెడ్ మాస్టర్ శర్మ గారిని, రైల్వే మిక్స్డ్ హై స్కూల్ ప్రిన్సిపల్, త్యాగమూర్తి ఆయన ఏం చేశాడంటే గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి ఇన్ఛార్జిగా ఉంటున్నారు ఆయన.
ఆయన భార్యకి ఇంకా 5 సంవత్సరాల సర్వీస్ ఉంటే ఎల్ఐసి రిజైన్ చేయించేసి స్వామీజీ దగ్గరే ఉంటున్నారు ఈయన జాబ్. ఇల్లు కూడా గురువు అంటే ఎంత ప్రేమ అంటే రాజమండ్రిలో సొంత ఇల్లు ఉంటే అమ్మేసి స్వామీజీ మైసూర్లో ఉంటున్నారని ఆయన పక్కనే ఇల్లు కొనుక్కున్నారు. ఈయన అంత డెడికేటెడ్ వర్కర్ ఆయన. ఆయన దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది. వస్తే ఇదిగో మా శిష్యుడు అని నాకు పరిచయం చేశారు. ఎందుకమ్మా గణగాపురం ఎందుకు వచ్చావన్నాను. గురుగారు నాకు అర్జెంటుగా దత్తాత్రేయ స్వామి 15 లక్షలు ఇవ్వాలండి అంది. ఎందుకమ్మా అన్నాను. జోలు పెట్టేసుకుంటానండి, జోలు పెట్టి అడుక్కుంటాను, నాకు అప్పులు ఉన్నాయండి అందే. 15 లక్షలు ఇస్తే సరిపోద్దా అన్నాను. లేదండి టోటల్ 3 నెలలు టైం ఇచ్చాను దత్తాత్రేయుడికి, 2 కోట్లు ఇవ్వాలి, టోటల్ నాకు 2.5 కోట్లు. ఎందుకు చేసావమ్మా అంటే అప్పులు ఉన్నాయి. అప్పుడు ఇలా వీళ్ళు ఏంటంటే ఈ దేవుడితో వ్యాపారం. ఇలా ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి స్వామి నేను ఇంతేస్తాను దాకింటి అంతే. ఇప్పుడు ఈ ఆడపిల్లల తల్లిదండ్రులంతా కూడా డబ్బుని అబ్బాయి దగ్గర ఎక్కువ ఉంది అని 100 కోట్లు ఉంది 50 కోట్లు ఉందని వెనకాల వెళ్ళే వాళ్ళకి 200 కోట్ల అప్పులు ఉంటాయి. ఈ పాయింట్ తెలియట్లేదు సార్. అప్పులున్నా లేకపోయినా అల్లుడు సరైనోడు కాకపోతే కూతురు పరిస్థితి ఏంది అది ఆలోచించారు. నువ్వు చూడాల్సింది అల్లుడి ఆస్తి కాదు, అల్లుడి యొక్క గుణగణాలు. అవును. మనకి షీ టీం కూడా శిఖా గోయల్ మేడం వీళ్ళంతా ఐపీఎస్లు ఎంత బాగా చెప్తారంటే బోర్డే పెట్టారు అక్కడ. మన పోలీస్ వ్యవస్థ అంత మంచివాళ్ళు వీళ్ళు. తెలంగాణ పోలీస్ ఎంత బాగా పెట్టారంటే ఎన్ఆర్ఐలని భ్రమలో వెళ్ళొద్దు, వీలున్నంత వరకు ఎన్ఆర్ఐలను తగ్గించండి. ఎందువల్లంటే వాళ్ళకి ఇస్తే వాడు ఆ దేశంలో ఇంటర్పోల్ ఉన్నా ఏమున్నా ఏం చేయలేము తెలియదు. అసలు నీ బిడ్డ నీ కళ్ళ ముందు ఉండాలనుకో. నాకు ఇదొక సంతోషం నా బిడ్డల వల్ల. సార్ మాకు ఫారెన్ సంబంధాలు వద్దు. అవును. నా భర్త ఇక్కడే ఉండాలా, నేను ఇక్కడ అలాగే కోరుకోవాలి ప్రతి ఒక్కరు. నేను మిమ్మల్ని చూడాలనుకున్నప్పుడు మిమ్మల్ని చూడగలగాల. అవును. అంటే నా బిడ్డలు అన్నమాట. ఎగ్జాక్ట్లీ అదే ప్రతి ఆడపిల్ల కోరుకోవాలా. ఇప్పుడు ఎన్ఆర్ఐ కల్చర్ పోవాలి. ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఉన్నారండి, నాకు తెలిసిన ఎన్ఆర్ఐలు 2 చెప్తాను వినండి. ఒక ఎన్ఆర్ఐ గారిని వాళ్ళ నాన్న కష్టపడి బ్యాక్ డోర్లో జాబ్ ఇప్పించాడు. వాడి అదృష్టం బాగుండి అమెరికా వెళ్ళాడు. ఆ తండ్రి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అంతా బాగానే ఉంది. తండ్రికి ఒక పైసా ఇవ్వలేదు. కారు కొనుక్కుంటాను రా అంటే ఎందుకు అని అడిగాడు. నానో కారుకి, చిన్న కారుకి డబ్బులు కూడా ఇవ్వలేదు. అటువంటి పిసనారి వాడు. వీణ పాపం చనిపోతే తన తల్లిని పలకరించడానికి ఏరోప్లేన్స్ డబ్బులు అవుతాయి, ఖర్చు ఎక్కువ అవుతుందని రాలేదు. 6 నెలలు కన్న తల్లిని పలకరించడానికి రానోడు ఇంకెందుకండి ఇది. తర్వాత రెండవది, చాలామంది ఎన్ఆర్ఐలు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ తల్లిదండ్రులకి హార్ట్ అటాక్ వస్తే వాళ్ళ వాచ్మెన్లు, పక్కింటి అంకుల్స్, పక్కింటి వాచ్మెన్లు పాపం వీళ్ళు తీసుకెళ్ళి జాయిన్ చేస్తున్నారండి. అక్కడ వాళ్ళు ఎన్నో కోట్లు సంపాదించుకున్నామని ఈ ఎన్ఆర్ఐలంతా ప్రగల్భాలు పలుకుతారు, తానా ఆట అని చెప్పి. వాళ్ళ తల్లిదండ్రులంతా ఇక్కడ పాపం చాలా బాధలు పడుతూ హార్ట్ అటాక్ వస్తే చేసేవాళ్ళు లేరు. అరే సంపాదించింది చాలరా నాయన, ఇంకొచ్చేసి అక్కడ బంగాళాల్లో ఉంటారు, ఇక్కడ వృద్ధాశ్రమాల్లో ఉంటారు. కానీ ఒకట్లేదు సార్, అందరినీ మనం అనడానికి కొంతమంది మంచి వాళ్ళు వెళ్ళిన వాళ్ళు. ఇంకొక ఇప్పుడు ఒకే విషయానికి చాలా యాంగిల్స్ ఉంటాయి సార్. అనేక మంది చాలా ఇది సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఇది చేసేటటువంటి చాలామంది ఉన్నారు, ఎన్ఆర్ఐస్ చాలామంది ఉన్నారు. అందరినీ మనం అనడానికి కానీ తర్వాత ఇంకొక బాంబు మీరు దొరికారు కాబట్టి వేయాలి. మీరు నరేంద్ర మోడీ మీరు ఆయన వేసుకున్నట్టే వేసుకున్నారు, పాకిస్తాన్ మీద బాంబులు వేసినట్టు. ఇప్పుడు విజయవాడ, కృష్ణా జిల్లా అటువైపు వెళ్తే అర్ధరాత్రి ముహూర్తాలు పెడతారు. అవును. ఇటు మన తెలంగాణ వైపు వస్తే ఉదయాన పెడతారు. అటు కొంచెం నెల్లూరు అటువైపు వెళ్తే మధ్యాహ్నం పెడతారు. ఇంకొక చోట సాయంత్రం పెడతారు. ఇది ఏంది ఇది? నేను నా మ్యారేజ్ కూడా అర్ధరాత్రి కూడా జరిగింది. నేను అందుకు చెప్తాను. వెరీ గుడ్ క్వశ్చన్ అండి, సూపర్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ పంతులు గారికి వెళ్ళి ఆ రోజు మీరు అడిగిన రోజున వేరే పూజ ఉందనుకోండి, ఆ ముహూర్తం పెట్టాం, వేరేది పెడతాం. అలా చాలా కేసెస్ ఎక్కువ ఉంటాయి. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే అర్ధరాత్రిని పరిపాలించేటటువంటిది చంద్రుడు, పగలను పరిపాలించేది శుక్రుడు. కాబట్టి ఇద్దరి మధ్య ఎఫినిటీ ఉండాలి, అట్రాక్షన్ ఉండాలి. మ్యారేజ్ అంటే ఏంటి? మ్యూచువల్ రెస్పెక్ట్, పరస్పర రెస్పెక్ట్ ఇచ్చుకోవాలా, మ్యూచువల్ కాన్ఫిడెన్స్, పరస్పర నమ్మకం చేసుకోవాలా, మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఈ 3 ఉండాలి.
ఈ 3 కూడా అంతేకాకుండా ఇద్దరికి ఆకర్షణ కలగాల. కొన్ని నక్షత్రాల వాళ్ళు కొన్ని నక్షత్రాలు పుట్టుకతోనే రివర్స్ ఉంటాయి కాబట్టి ఒకరిని చూస్తే మనకు తిట్టాలనిపిస్తుంది, ఒకరిని చూస్తే పెట్టాలనిపిస్తుంది. అట్లా ఈ ఎఫినిటీ అనేది మనం మ్యూచువల్ అట్రాక్షను, ఆ సైకిక్ టెంపర్మెంట్ చూడాలి. అండ్ వివాహంలో ఉన్న గొప్పతనం ఏంటంటే కేవలము మనం తిండి పెట్టడము, వీళ్ళకి సుఖాలు ఇవ్వడము, సంతానోత్పత్తే కాదు. ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మల వారు చెప్తారు, ఉద్ధరించాలి ఆత్మని. అందువలన ఉద్ధరే తుద్దరాత్మన, నీ ఆత్మను ఉద్ధరించుకోవాలా. భర్త అనేటటువంటి వాడు భార్య ఆత్మను ఉద్ధరించాలి, భార్య అనే ఆవిడ భర్త ఆత్మను ఉద్ధరించాలి, ఇద్దరు పరస్పర దాంపత్యంలో అని చెప్పబడింది. కాబట్టి ఇటువంటి స్పిరిచువల్గా టెంపర్మెంట్ ఉంటుందా, తర్వాత ఈ యొక్క అనుబంధం అనేటటువంటిది శాశ్వతంగా ఉంటుందా, ఒకళ్ళకొకళ్ళు ఎఫినిటీ ఉంటుందా అనే దాన్ని నిర్ణయించేది చంద్రుడు అనమాట. అందుకని రాత్రుల ముహూర్తాలు ప్రశస్తమైనవిగా చెప్పారు చంద్రుడికి. తర్వాత ఇంకా పగల ముహూర్తాల్లో శుక్రుడు పరిపాలించేటటువంటి సమయాలలో వివాహాలు చేస్తే కనుక పర్వాలేదు. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే పంతులు గారు వీరులను బట్టి ముహూర్తాలు ఇవి. కానీ రాత్రి సమయాన్ని రాక్షస ఇదిగా చెబుతారు కదా, మరి అటువంటి సమయంలో ముహూర్తం పెట్టడం అనేది కరెక్టా? అంటే మనకి యాక్చువల్గా అర్ధరాత్రి 12 గంటల తర్వాత పెట్టకూడదు, 12 గంటల తర్వాత పెట్టకూడదు. పెడితే బ్రహ్మ ముహూర్తము, లేకపోతే బిఫోర్ 9 క్లోజ్ చేసుకోవాలా. అలా ఆ విధంగా ముహూర్తాలు అనేవి పెట్టుకోవాలా. లేకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, వివాహ వ్యవస్థలోనే ఏమని చెప్పారు, రిలీజియన్, ట్రెడిషన్ అండ్ మోడర్నిటీ ప్రివేల్ చేస్తుంది, డామినేట్ చేస్తుంది మ్యారేజ్ సిస్టమ్ అన్నారు. ఇప్పుడు ఈ ముహూర్తాలు ఇవన్నీ పక్కన పెట్టేసేసి మనము అందరూ ఫ్రెండ్స్ అందరికీ వీలయ్యే విధంగా పగలు పెడుతున్నారు. దట్ ఈస్ ఎంకరేజబుల్ అనమాట. అందరు కూడా ఆ విధంగా లేదు సార్. 12 గంటలకి విజయవాడ వైపు మీరు వెళ్ళి ముహూర్తం పెట్టు అంటే అర్ధరాత్రి 12 గంటల తర్వాత. అది పంతులు గారుల మాయాజాలం, ఎక్కువ దక్షిణ వస్తుందని. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నేను గృహప్రవేశాలకు నా దగ్గరికి వస్తారు, అరే బాబు 9 గంటలకో 7 గంటలకో అన్నామనుకోండి, అదేమిటండి తెల్లవారుజామున 2 గంటల కంటే వాడికి దక్షిణ ఎక్కువ వస్తుంది. ప్లస్ పూజకి ఎవరు వస్తారండి, నేను ఒక్కనే వస్తాను అన్నాను అనుకోండి, అదేమిటండి 4-5 తీసుకొస్తున్నారు అంటాడు. హోమానికి కూడా 4-5 అంటాడు. ఆ వచ్చిన వాడికి ఒకటి మంత్రం రాదు, అరే గురువు ఎవడరా, నేనా వాళ్ళు వచ్చింది. ఇప్పుడు దశమహావిద్యల హోమాలు చేసినప్పుడు మనము మా గురువుగారు అయినటువంటి దత్తాత్రేయ శర్మ గారు, ఇప్పుడు మా బెజవాడ దేవస్థానం శంకర శాండిల్య గారు, ఉమాకాంత్ శర్మ గారు, రాచకొండ కామేశ్వర శర్మ గారిని అప్పట్లో భవానీ మాలం తీసుకొచ్చారు. ఆ విజయవాడ మా టెంపుల్ అంతా కూడా ఒక సౌందర్యంగా అంగుళం అమ్మవారు పరవశిస్తూ ఉంటాం అనమాట. సో అటువంటి వాళ్ళు వెళితే వాళ్ళు చెప్పేదే వినరు వీళ్ళు. మనం ఆ అమ్మవార్ల అలంపురం జోగులాంబ, మా జగద్గురువుల శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామితో వాళ్ళ కాన్వాయ్లో నేను వెళ్ళాను, కళాపోషణ చేయడం కోసం, కళలు ప్రవేశపెట్టడం, విత్డ్రా చేయడం. ఇలా శక్తి పీఠాలకు వెళుతూ ఉంటాము, ద్వాదశ జ్యోతిర్లింగాలకు వెళ్తూ ఉంటాం, వస్తుంటాం, వేద పండితులు మహానుభావులతో వెళ్తూ ఉంటాం. వాళ్ళు చెప్పేది ఎవడు వినరు. ఈ దొంగ ముహూర్తాలు పెట్టే ఈ యొక్క దొంగ పంతుళ్ళ మాటలు మరి అలాగే ఉంటాయి. కృష్ణా జిల్లా అయితే ఏమిటి, ఏ జిల్లా అయితే ఏమిటి, అర్ధరాత్రి వివాహం చేసుకున్నటువంటిది నిలబడదు. ఇది రాక్షస సమయం. మీరు అన్నట్టు 12 గంటలకు మరి బిఫోర్ వెళ్ళాలి కదండి, వాళ్ళు కూడా ఇళ్ళకి వెళ్ళాలి కదా. అందువలన ఈ తెల్లవారుజామున 2 గంటలకు పెట్టేసేయడము, తర్వాత నలుగురేసిన వెళ్ళడము, ఇవన్నీ అట్రాక్షన్. మీకు ఓ పంతులు గారు చూడండి, ఒక పెద్ద ఆయన ఉండేవారు, ఆయన ఏమన్నారు, వేమన శతకంతో కూడా పెళ్లి చేసేచ్చరా నాయన, అప్పుడు ఒకే మంత్రంతో పెళ్ళిళ్ళు చేశామని చాలామంది అంటారు. అవన్నీ నిజాలేనండి. వీళ్ళకి వివాహం అనేటటువంటి వ్యవస్థలో జీలకర్ర బెల్లం ఎందుకు పెడతాము అని అంటే, దాని నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వెళతాయి, కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వెళుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఆ సమయంలో ఆ లగ్నంలో మనం పెట్టినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక విధమైన ఆకర్షణ వస్తుంది అని పెడతాం. ఆ కార్యక్రమమే సరిగ్గా చేయట్లేదు వీళ్ళు, తీసిపడేసి. మీకు ఓ జోక్ చెప్పమంటారా, ప్రీ వెడ్డింగ్ వివాహం ఇంకా నిశ్చితార్థం అవ్వలేదు, నిశ్చితార్థానికి ముందే వీడియో కాల్ ఫోటోలు ముందు పెడుతూ, తర్వాత ప్రీ వెడ్డింగ్, ఫ్రీ శోభనము ఎవడండి చేయమంటున్నారు చెప్పండి. అది కాదు సార్. ఇప్పుడు లివింగ్ టుగెదర్ అవును వచ్చేసింది, కల్చర్ అన్నీ వచ్చేసినాయి కదా. అసలు ఇప్పుడు 2 మనుషులు కలిసి ఒక జీవితాంతం కలిసి ఉండడం అనేది అదేదో పెద్ద ఇష్యూ అయిపోయింది. అవును. మీకు ఒకే రూములో ఎలా ఉన్నారంటే అండి, ఒకే దేశంలో గురుడు సప్తమ స్థితిలో ఉంటే ఒక దేశంలో భార్య, ఇండియాలో భర్త, ఓకే
ఒకే ఊరిలో ఉంటే ఏలినాటి సేన అన్నారుగా మీరు, ఏలినాటి సేన సమయాల్లో జరిగే ఒక చిత్రం చెప్తాను కన్యారాశి వారికి. ఒకే ఊరిలో ఉన్న వేరే వేరే ఇళ్లల్లో బాగుంది, ఒకే ఇళ్లల్లో ఉంటే వేరే వేరే గదుల్లో కాఫీ పట్రా అని వాట్సాప్లో మెసేజ్లు టాకింగ్లు ఉండవు వీళ్ళకి. ఆ తర్వాత వంటలు వేరే వేరే. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా చూశాను జ్యోతిష్కుడిగా నా స్టూడెంట్స్ మధ్యలోనే ప్రొఫెసర్గా. కలపాలని చెప్పి పాపం జడ్జెస్ కూడా, ఆనరబుల్ జడ్జెస్ కూడా, పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళు కష్టపడతారండి రీకన్సలేషన్ కోసం. జడ్జెస్, ఆనరబుల్ జడ్జెస్ సినిమాకి వెళ్ళండి అమ్మా మీ ఇద్దరని, ఈ మధ్యలో ఈ పేరెంట్స్ వచ్చేయడము ఇవన్నీ వచ్చేసేసి కాంప్లికేట్ చేసేసి, అందుకనే మ్యారేజ్ సిస్టమ్ ఇస్ ఏ కాంప్లెక్స్ సిస్టమ్ అన్నారు. ఏలే సార్, వీళ్ళ దగ్గర నుంచి ఫోన్లు గిళ్ళు తీసేసి ఒక 10 రోజులు ఎక్కడైనా అడవిలో వేసి ఇద్దరే బతకండి రా అంతే. అప్పుడు అదే కదా మన రామ్ చరణ్ సినిమా వచ్చింది, అది ఫెయిల్ అయిపోయింది ఆ సినిమా, ఆరెంజ్ సినిమా. ఇప్పుడు నీతులు చెప్తే సమాజం వినదు కదా, అలాగని చెప్పే కదండి హనీమూన్కి తీసుకెళ్ళి ఈ అమ్మాయి చంపేసింది ఎవరు లవర్తో. సో అలాంటి వాటిల్లో మ్యారేజ్ సిస్టమ్స్లో కూడా ఇలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఆడపిల్లల మైండ్లో, మా అబ్బాయిల మైండ్లో మెచ్యూరిటీ రావాలా. ఇది ఎలా వస్తుందంటే సత్సంగత్యే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే వాడికి అనుకున్న లక్ష్యం మోక్షం అని కాదు. వాడు కావాలనుకున్నది రావాలంటే స్టెబిలిటీ కావాలా. ఏమండి మా అబ్బాయికి స్థిరత్వం లేదండి మీరన్నా కొంచెం చెప్పండి అంటే, స్థిరత్వానికి రావడానికి 3 స్టెప్స్ ఉన్నాయి. వాడు మోహత్వం, అటాచ్మెంట్ వదులుకోవాలా. వదులుకోలేదు కాబట్టే ద్రోణాచార్యుని కుప్పకూల్చేశాడు కృష్ణుడు. తర్వాత సత్పురుషులతో తిరగాలి. ఎక్కడ తిరుగుతున్నారు వీళ్ళు? తాతయ్యలు చెప్పేది వినరు, అమ్మమ్మలు చెప్పేది వినరు, తర్వాత పెద్దవాళ్ళు జ్ఞానవృద్ధులు వయోవృద్ధులు చెప్పేది వినరు. అండ్ ఒక ఆమె, నేను ఇందాక చెప్పాను కదా మా అత్తగారు ఎప్పుడు చచ్చిపోద్దండి, ఆవిడ ఏమంటది, ఎందుకండి ఆ ముసలావిడ బ్రతికి వేస్ట్ కదా, దేవుడికి ధర్మం లేదండి, దేవుడికి రూల్ లేదంట, దేవుడికి కరుణ లేదంట, ముసలాళ్ళని వేస్ట్ అండి తీసేయడం అంటే. నేను పిచ్చోండి, నేను మా గురువుగారిని అడిగా, గురుగారు ఇలా అంటున్నారు ఏమిటండి ముసలాళ్ళు వేస్ట్ అంట అని అడిగితే ఆయన ఏమన్నారు తెలుసా అండి, అరే పిచ్చోడా, గడ్డి లేకపోతే మర్రి చెట్టు పడిపోతుందంట. బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ రా నాయన. సృష్టిలో చిన్న పెద్ద గాలి తుఫాన్ వస్తే మర్రి చెట్టు పడిపోద్ది, గడ్డి కాస్తుందట మర్రి చెట్టు. ఎకో బ్యాలెన్స్. ఆ విధంగానే ఈ యొక్క వార్ధక్యంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ అమ్మాయి లాంటి అడ్డగాడిదలు, ఈ అత్తగారులు మామగారులు పోవాలనుకునే బ్యాచ్, అలాగే ఈ అత్తగారులను చూడకూడదు, బామ్మర్దులను చూడకూడదు, మా అమ్మని చూడాలా, మా అమ్మకే చెప్పుకోవాలనే అడ్డగాడిద మగవెధవలు వీళ్ళు ఇద్దరూ నేర్చుకోకపోతే సొసైటీ అనేటటువంటిది పాడవుతుంది. ఈ బుద్ధి లేని గాడిదలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లైనా, డాక్టర్లైనా, ఎంత పెద్దవాళ్ళైనా పెద్దవాళ్ళని గౌరవించకపోతే తల్లిదండ్రులని ఓల్డేజ్ హోమ్లో పడేస్తారు, తల్లిదండ్రులకి తిండి పెట్టారు, పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు. సో మీ అమ్మని మీరు చూడండి రా నాయన అన్నదే ధర్మం. మీ తండ్రిని మీరు, విదురుల వారు ఏం చెప్తారంటే, నీ బంధుజనులను కూడా నువ్వు చూడాల్సిన, వార్ధక్యంలో ఉన్న వాళ్ళని కూడా నువ్వు చూడాలని చెప్పాడు ఆయన. నీ తల్లిదండ్రులనే కాదు, నీ దూరపు బంధువులు కూడా వార్ధక్యంలో ఉంటే నువ్వు చూడాలన్నారు. ఇంతకుముందు స్త్రీ అంటే భార్యని ఒసే అని పిలిచేవాళ్ళు. అవును, ఒసే అంటే ఒరే అని పిలుస్తుంది మొగుడిని ఇప్పుడు అని అనుకుంటున్నారు. వసే అంటే వసించున్నది. చూడండి మరి, లక్ష్మీదేవికి మరో పేరు అది. అది కానీ ఇప్పుడు ఎవరన్నా అంటే అది ఒక తిట్టులాగా తయారు చేశారు. ఇప్పుడు ఏమంటారు, పేరు పెట్టి వెంకీ అని పిలుస్తారు. పేర్లు పెట్టి మగుళ్ళని పిలిస్తే ఆయుక్షణం అనే పాయింట్ వీళ్ళకి తెలియదు. సార్ నిజంగా ఈరోజు చాలా అంటే తృప్తిగా లేదు, అయినా సరే సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని మరొక మంచి, అదే సార్ అద్భుతమైనటువంటి సబ్జెక్టులు ఉన్నాయి మనకి. తప్పకుండా అన్ని సబ్జెక్టులు మనం మాట్లాడుకుందాం డెఫినెట్గా. ఇదండి ఈరోజు చర్చా వేదిక. సత్యనారాయణ మూర్తి గారు చాలా సత్యాలను పలికారు. వారు ఒక ఐఐటిఎన్ అయ్యుండి ఆస్ట్రాలజీని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తి. అంటే నాకు తెలిసినటువంటి ఐఐటిఎన్స్ చాలామంది ఉన్నారు, చాలామంది మిత్రులు ఉన్నారు, చాలామంది అసలు ఇవన్నీ వదిలేసి సన్యాసులుగా మారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. బహుశా ఐఐటిలో నిజంగా చదవడం మొదలు పెడితే అట్టు అయిపోతారేమో.
చాలా మంచి విషయాల్ని చెప్పారు సత్యనారాయణమూర్తి గారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు మదన్ గుప్తా గారు. ఇంతటితో మిమ్మల్ని వదలడం కాకుండా అలాగే అండి. ఇంకా చాలా చాలా తప్పకుండా కార్యక్రమాలు మనం చేద్దాం తప్పకుండా. ఫ్యూచర్లో. మన సనాతన ధర్మానికి సంబంధించిన అనేకమైన శాస్త్రాలు ఉన్నాయి. తప్పకుండా వాటిలన్నిటినీ మనం ఒక శాస్త్రీయ దృక్పథంతో, అవును. ఒక సైంటిఫిక్ మెథడాలజీతో మనం ఆలోచిస్తూ ముందుకెళ్దాం సార్. తప్పకుండా. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు వెంటనే భక్తివన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ మిత్రులకు కూడా మన భక్తివన్ ఛానల్ను పరిచయం చేయండి. మరలా మరొక అద్భుతమైన చర్చా వేదికతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు మరి. జై హింద్, జై మా భారతి. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.